Okay. See, so when someone asks you like what's the difference between TCP and buffer, so you guys can tell now. So what's the difference? See, TCP can be used within the folder. Okay, within the folder. Suppose if you create any TCP, that TCP can be used within that folder. సో అంటే ఆ ఫోల్డర్లో మాత్రం యూజ్ అవుతుంది. సో అంతేగాని టీసీపీ మీరు ఒక దగ్గర ఇస్తే ఇంకో దగ్గర వర్క్ అవ్వదు. అంటే దాని కింద ఉన్న ఐటమ్స్కి. అవునా కదండి, మనం చూసాం కదా ఇది. ఇట్ వర్క్స్ ఓన్లీ ఫర్ దట్ ఐటమ్ అండ్ దెన్ దాని కింద ఉన్న చైల్డ్కి వర్క్ అవుతుంది టీసీపీ. అది మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం. ఓకే, కానీ బఫర్ వచ్చేసి అలా ట్రీ స్ట్రక్చర్తో పని లేదు. అంటే ఈ ట్రీలోనే వర్క్ అవ్వాలి, అంటే ఈ పేరెంట్కి ఇస్తే చిల్డ్రన్కే వర్క్ అవ్వాలి, అలా ఏం ఉండదు బఫర్లో. సో బఫర్ మనం క్రియేట్ చేసుకుంటే రెండు డేటా స్టోర్ చేసుకోవడానికే, రెండు డేటాను రీయూజ్ చేసుకోవడానికే, రెండు డేటా మెయింటెనెన్స్ చేయడానికే, ఈజీ మెయింటెనెన్స్కి రెండు పర్పస్ ఒకటే. కానీ డిఫరెన్సెస్ ఏంటంటే టీసీపీ మనం చూసుకోవాలి. ఓకే, మనం ఈ పేరెంట్ ఉంటే దాని చిల్డ్రన్కి ఉపయోగపడుతుంది అంతే. కానీ బఫర్ అలా కాదు. మీరు బఫర్ క్రియేట్ చేస్తే బఫర్ మీరు ఎక్కడైనా యూస్ చేసుకోవచ్చు. మీరు మీ వర్క్ స్పేస్లో ఉన్న ఏ టెస్ట్ కేసులోనే యూస్ చేసుకోవచ్చు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫోల్డర్ స్ట్రక్చర్. సో ఫోల్డర్ స్ట్రక్చర్, ట్రీ స్ట్రక్చర్తో పని లేదు. సో బఫర్ మీ దగ్గర బఫర్ వ్యూవర్లో బఫర్ కనిపించింది అంటే యూ కెన్ యూస్ దట్ బఫర్ ఇన్ ఎనీవేర్ ఇన్ ద ఎనీ ఫోల్డర్, ఎనీ టెస్ట్ కేస్, వేర్ ఎవర్ ఇట్ ఈస్, త్రూ అవుట్ ద వర్క్ స్పేస్, ఎనీవేర్ యూ కెన్ కాల్ ద బఫర్. అర్థమైందండి ఈ పాయింట్ ఆల్ ఆఫ్ యూ? Yes, sir. Yes, sir. సో దట్స్ వన్ ఆఫ్ ద మేజర్ డిఫరెన్స్. అండ్ ఇంకొక డిఫరెన్స్ ఏంటంటే బఫర్ అనేది మీరు నాట్ ఓన్లీ ఇన్ దిస్ వర్క్ స్పేస్, ఒకవేళ మీ దగ్గర మల్టిపుల్ వర్క్ స్పేసెస్ ఉంటే ఆ మల్టిపుల్ వర్క్ స్పేస్ లో మీరు బఫర్ యూస్ చేసుకోవచ్చు. యూ కెన్ యూస్ దట్ బఫర్ ఇన్ మల్టిపుల్ వర్క్ స్పేసెస్ ఆల్సో. అదే మీ దగ్గర ఒకవేళ 2 వర్క్ స్పేసెస్ ఉంటే 2 వర్క్ స్పేస్ లో కూడా బఫర్ కనిపిస్తుంది. మీరు ఒక వర్క్ స్పేస్ లో బఫర్ క్రియేట్ చేసినా అదే బఫర్ మీకు ఇంకో వర్క్ స్పేస్ లో కూడా కనిపిస్తుంది. కానీ టీసీపీస్ విత్ ఇన్ దట్ వర్క్ స్పేసే, విత్ ఇన్ దట్ ఫోల్డర్ స్ట్రక్చర్ వర్క్ అవుతాయి టీసీపీస్. కానీ బఫర్స్ అనేవి వెళ్ళి మన సిస్టంలో స్టోర్ అవుతాయి. సో అంటే ఆ బఫర్ని మనం ఇంకొక వర్క్ స్పేస్ లో కూడా యూస్ చేసుకోవచ్చు. అర్థమవుతా ఉందండి మీకు ఈ పాయింట్? ఒకవేళ మీ దగ్గర 2 వర్క్ స్పేస్ ఉన్నాయనుకోండి, మీరు 2 వర్క్ స్పేసెస్ క్రియేట్ చేసుకున్నారనుకోండి, 2 వర్క్ స్పేస్ లో కూడా మీకు బఫర్స్ యూస్ చేసుకోవచ్చు. అంటే మీరు ఒక వర్క్ స్పేస్ లో బఫర్ క్రియేట్ చేసినా ఇంకో వర్క్ స్పేస్ లో కూడా బఫర్స్ కనిపిస్తాయి. ఆర్ గెటింగ్ దిస్ పాయింట్ ఆల్ ఆఫ్ యూ? Yes, sir. ఓకే, ఒకవేళ మీరు 2 వర్క్ స్పేస్ క్రియేట్ చేసుకున్నా కూడా 2 వర్క్ స్పేస్ లో మీకు బఫర్స్ కనిపిస్తాయి. మీరు వర్క్ స్పేస్ 1 లో క్రియేట్ చేసి వర్క్ స్పేస్ 2 లో కనిపిస్తాయి, వర్క్ స్పేస్ 2 లో క్రియేట్ చేసుకున్నా కూడా వర్క్ స్పేస్ 1 లో కూడా కనిపిస్తాయి. అంటే అవి సిస్టమ్ లో స్టోర్ అవుతాయి. బఫర్స్ విల్ బి స్టోర్డ్ ఇన్ టు ద సిస్టమ్, అంటే మన సిస్టమ్ లో స్టోర్ అవుతాయి అవి. కానీ టీసీపీస్ విత్ ఇన్ వర్క్ స్పేస్ లో స్టోర్ అవుతాయి, విత్ ఇన్ దట్ ఫోల్డర్ లో స్టోర్ అవుతాయి. అంతేగాని వేరే ఫోల్డర్ లో యూస్ చేసుకోవాలనుకున్నా కూడా టీసీపీ యూస్ చేయలేం. కానీ బఫర్స్ అలా కాదు. బఫర్స్ ఇక్కడ అక్కడ అనే ఉండదు, సిస్టమ్ లో స్టోర్ అవుతాయి. సో మీరు ఎక్కడైనా యూస్ చేసుకోవచ్చు. సో అందుకని 2 వర్క్ స్పేస్ లో యూస్ చేసే పాయింట్ పక్కన పెట్టేస్తే, ఎందుకంటే మనం రియల్ టైంలో ఒక వర్క్ స్పేసే ఉంటుంది, మల్టిపుల్ వర్క్ స్పేస్ ఏమి ఉండవు. సో అందుకని ఒక వర్క్ స్పేస్ లో మనం వర్క్ చేస్తాం కాబట్టి ఆ 2 వర్క్ స్పేస్ లో యూస్ చేసేది మీకు అవుట్ ఆఫ్ వర్క్ స్పేషన్. సో దాన్ని పక్కన పెట్టేస్తే వర్క్ స్పేస్ మొత్తం యూస్ చేసుకోవచ్చు. బఫర్స్ క్యాన్ బి యూస్డ్ త్రూ అవుట్ ద వర్క్ స్పేస్, ఎంటైర్ వర్క్ స్పేస్ ఎక్కడైనా యూస్ చేసుకోవచ్చు వితౌట్ ఎనీ ట్రీ స్ట్రక్చర్ ఆర్ ఫోల్డర్ స్ట్రక్చర్. వీటితో ఏం పని లేకుండా ఎక్కడైనా యూస్ చేసుకోవచ్చు. బట్ TCPs will be useful only within the tree structure or folder structure, or ఆ ఫోల్డర్ లో మాత్రమే వర్క్ అవుతుంది అంతే. ఇంకా మీకు వేరే ఫోల్డర్స్ లో మనం యూస్ చేసుకోలేం. ఈ పాయింట్ ఒకటి మీరు డిఫరెన్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. రెండు రీయూజబిలిటీకే. కొన్ని ప్రాజెక్ట్స్ లో TCPs యూస్ చేస్తారు, కొన్ని ప్రాజెక్ట్స్ లో బఫర్స్ యూస్ చేస్తారు, కొన్ని దగ్గర రెండు యూస్ చేస్తుంటారు. సో మనకు రెండు తెలిసినప్పుడు ఏదైతే ఉంది ఎక్కడ కావాలన్నా యూస్ చేసుకుంటాం. ఓకే కదండి, క్లియర్ కదా ఈ పాయింట్? Yes, sir. ఓకే. Yes, సో sir. అండ్ ఇంకొకటి, మీకు బఫర్స్ లో ఒక ప్లస్ పాయింట్ ఉంది. మీకు సపోజ్ మీ ప్రాజెక్ట్ లో ఒక 100 లేదంటే ఒక 1000 ఉన్నాయి అనుకోండి, 100 గా 1000 వాల్యూస్ ఉన్నాయి, డేటా 1000 ఫీల్డ్స్ మీరు స్టోర్ చేసుకున్నారు. మీది ఏదో పెద్ద ప్రాజెక్ట్ అనుకోండి. సో ఇప్పుడు టీసీపీలోకి వెళ్ళారు ఫర్ ఎగ్జాంపుల్. టీసీపీలో మీరు చూసుకుంటే మన ప్రజెంట్గా టీసీపీస్ ఏం లేవు. సో ఐ థింక్ ఐ హావ్ డిలీటెడ్. ఓకే, సపోజ్ టీసీపీసే ఉన్నాయనుకోండి, టీసీపీస్ ఇక్కడ 100 ఉన్నాయి అనుకోండి, ఒక 100 టీసీపీస్ ఉంటే ఇక్కడ మీరు టీసీపీస్ ఎత్తుక్కోవడానికి ఏమైనా సెర్చ్ ఉందా అండి? మీరు ఆల్రెడీ ఒక వాల్యూ క్రియేట్ చేసుకున్నారు,
లైక్ kareem.toscat@gmail.com అని చెప్పేసి ఒక టీసీపీ క్రియేట్ చేసుకున్నారు. అది ఎక్కడో మధ్యలో ఎక్కడో ఉంది. సో మీకు ఎవరు మీ టీం మెంబర్ క్రియేట్ చేశారు, మీకు మళ్ళీ అది అవసరం పడింది. సో అది ఉందా లేదా చెక్ చేసుకుంటారు. మీరు ఉందా లేదా చెక్ చేస్తారా, లేదంటే కొత్త టీసీపీ క్రియేట్ చేస్తారా డైరెక్ట్ గా? చెక్ చేస్తాం సార్. ఫస్ట్ చెక్ చేసి చేయాల్సి వచ్చింది సార్. ఉందో లేదో చెక్ చేస్తాం యూజువల్లీ ఎవరైనా. సో అంటే ఇప్పుడు మనం కొత్తగా ప్రాజెక్ట్ జాయిన్ అయ్యాము, ఆల్రెడీ మన ముందు ఉన్న టీం మెంబర్స్ అవి క్రియేట్ చేస్తున్నారు. సో మళ్ళీ మనం క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, ఉన్నది కాల్ చేసుకుంటాం, ఉన్నది యూజ్ చేసుకుంటాం, ఉన్నదాన్నే కాల్ చేస్తాం. మన టెస్ట్ కేసులో కూడా అవసరం పడింది, ఉన్నదాన్ని కాల్ చేస్తాం. సో అప్పుడు మనం చెక్ చేసుకుంటాం ఉందా లేదా అని. సో ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు ఒక 1000 టీసీపీస్ క్రియేట్ చేస్తున్నారు. సో ఆ 1000 లో మనది ఎక్కడుందో ఎదుక్కోదానికి టైం పడుతుంది కదండి. టీసీపీ అయితే టీసీపీకి మీకు ఏదైనా సెర్చ్ ఉందా డైరెక్ట్ గా? లేదు సార్. No, sir. వన్ బై వన్ వెతుక్కోవాల్సిందే కదండి. సో కాకపోతే అది మీకు బఫర్ అనుకోండి, ఇక మీరు సింపుల్ గా సెర్చ్ చేయొచ్చు కదా. 1000 ఉన్నివ్వండి, 10,000 ఉన్నివ్వండి. సో కాంట్ యూ సెర్చ్ హియర్. సో ఇప్పుడు నాకు కరీం అనే యూజర్ ఉందా లేదా కావాలనుకున్నా, నేను ఇక్కడ సింపుల్ గా కరీం అని సెర్చ్ చేశాను, వచ్చేసిందండి కరీంతో ఉన్నవి. ఎస్ సార్. ఎస్ సో సార్. ఇక్కడ మీకు ఈజీ కదా వెతుక్కోవడం, వాల్యూని వెతుక్కోవడం ఈజీ. సో ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. అందుకని ఈజీగా కొన్ని కాల్ బఫర్ చేసుకోవచ్చు నేమ్ తో. కాల్ చేసుకునేది ఒకటే కదా రెండిట్లో. ఐ మీన్ కాల్ యూజర్ చేసి అంటే కాల్ యూజర్ చేసుకునేది ఒకటే, కాల్ ఓకే. చేసుకునేది కాల్ చేసి రెండు, ఇక్కడ టీసీపీ అక్కడ టీసీపీ. ఇక్కడ టీసీపీ ఇస్తాము, అక్కడ బఫర్ ఇస్తాం, బి ఇస్తాము, అక్కడ సిపి ఇస్తాం. కాల్ చేసుకునే దాంట్లో ఏం డిఫరెన్స్ ఉండదు, కానీ ఐడెంటిఫై చేసుకోవడంలో అర్థమవుతుందండి. మనకు కావాల్సిన బఫర్ sir. ఉందా, మనకు కావాల్సిన వాల్యూ ఉందా లేదా ఐడెంటిఫికేషన్ దగ్గర ఈజీగా కనుక్కోవచ్చు. బఫర్ లో మనకు ఉందా లేదా, మనం వెతుకుతున్న ఎగ్జిస్టింగ్ గా ఉందా లేదా వెతుక్కోవడం ఈజీ. ఇక్కడ టీసీపీలో వెతుక్కోవడం టైం పడుతుంది. సో అందుకని కొన్ని ఇక్కడ యూస్ చేసుకుంటూ కొన్ని ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు, కొన్ని బఫర్స్ లో క్రియేట్ చేసుకోవచ్చు మనకు కావాల్సిన వాల్యూస్ ని. ఓన్లీ రీయూజబుల్ వాల్యూస్ మాత్రమే టీసీపీలో క్రియేట్ చేసుకుంటాం. ఇప్పుడు నాకు ఒక టెస్ట్ కేసులోనే అవసరం అవుతుంది ఒక వాల్యూ, దాన్ని టీసీపీలో క్రియేట్ చేయడం అవసరం ఉందంటారా, లేదా ఇప్పుడు రీయూజబిలిటీగా క్రియేట్ చేయడం అవసరం ఉందంటారా? నాకు ఒక వాల్యూ అనేది ఓన్లీ ఒక టెస్ట్ కేసులో యూజ్ అవుతుంది. సో దానికి టీసీపీ కానీ బఫర్ కానీ క్రియేట్ చేస్తారా చేయరా? అవసరం లేదు. అవసరం లేదు సార్. అవసరం లేదు, ఓన్లీ ఒక హార్డ్ కోడ్ టెస్ట్ వాల్యూస్ కేసు ఇచ్చేసుకోవచ్చు సార్. హార్డ్ వాల్యూస్ ఇచ్చేసుకోవచ్చు. అదొక టెస్ట్ కేసులోనే యూజ్ అవుతుంది అన్నప్పుడు మనం ఏమి దాన్ని రీయూజబుల్ వాల్యూగా క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. బఫర్స్ కానీ టీసీపీ కానీ రీయూజబుల్ వాల్యూస్. టీసీపీలో క్రియేట్ చేస్తున్నామంటేనే అది రీయూజబుల్ వాల్యూ, బఫర్ క్రియేట్ చేస్తున్నామంటేనే రీయూజబుల్ వాల్యూ. అంటే మనకి మల్టిపుల్ ప్లేసెస్లో, అంటే మల్టిపుల్ టెస్ట్ కేసెస్లో అవసరం పడుతుంది అన్నప్పుడు మనం రీయూజ్ చేసుకుంటాం. నాకు ఒక్కటే టెస్ట్ కేసులో యూజ్ అవుతుంది అనుకుంటే దెర్ ఇస్ నో పాయింట్. There is no point of reusing that value. There is no point of creating that as a reusable value if it is useful only in one test case. So if at all the value is useful in multiple test cases, then only we will be creating these reusable values. So TCP or buffer both are reusable values only. Okay, clear Andy, all of you? Yes, sir. Yes, sir. Okay, fine. Then any are you clear, Ashok? We're clear? Yes, sir. Clear, sir. ఫైన్. ఓకే దెన్. సో మీకు అర్థమవుతుందండి, అది ప్రాబ్లం ప్రాక్టీస్ చేయంగా మీకే అర్థమైపోతుంది దాని గురించి. ఓకే ఫైన్. సో దెన్ లెట్ us see today what is constant action mode. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ యాక్షన్ మోడ్, కాన్స్టెంట్ యాక్షన్ మోడ్. సో కాన్స్టెంట్ యాక్షన్ మోడ్ ఎందుకు యూజ్ అవుతుందో ఒకసారి చూద్దాం మనం. సో దీని మీద మీకు క్వశ్చన్ వచ్చేదానికి 90% ఛాన్స్ ఉంది. కాన్స్టెంట్ యాక్షన్ మోడ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. విల్ సీ వాట్ ఈస్ కాన్స్టెంట్ యాక్షన్ మోడ్. ఇప్పుడు మీకు ఏ యాక్షన్ మోడ్స్ తెలుసండి ఇప్పటి వరకు? యాక్షన్ మోడ్స్ దట్ యు నో సో ఫార్. నా వాయిస్ వినిపిస్తుందా? ఏమై అడుగు. Yes, sir. వెయిట్ ఆన్. Wait on. వెయిట్ ఆన్ ఫస్ట్. వెయిట్ ఆన్. Verify. నెక్స్ట్ వెరిఫై. వెరిఫై. Buffer. బఫర్. బఫర్. ఇన్పుట్ కూడా తెలుసు కదండి. Input. ఇన్పుట్ తెలుసు కదా. సెలెక్ట్ ఇంకా తెలియదండి. సెలెక్ట్ డిస్కస్ చేయడం మనం. సెలెక్ట్ తెలుసా మీకు?
లేదు సార్, అంటే మనం సెలెక్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నాం. లేదు లేదు సార్, లేదు సార్. మనం డిస్కస్ చేయలే, ఇంకా సెలెక్ట్ అని డిస్కస్ చేయలే. ఓకే, సో ఇన్పుట్ తెలుసు కదండి. ఇన్పుట్ డిఫాల్ట్ గా sir. వస్తుంది కదా. ఇన్పుట్ Yes, sir. మనం డిస్కస్ చేసుకున్నాం. ఇన్పుట్ అనేది ఒక డిఫాల్ట్ యాక్షన్ మోడ్ అని. అది మనం ఏదైనా వాల్యూ క్లిక్ చేస్తున్నా, ఏదైనా వాల్యూ ఎంటర్ చేస్తున్నా ఆటోమేటిక్ ఇన్పుట్ వచ్చేస్తుంది. మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఇన్పుట్ అనేది డిఫాల్ట్ యాక్షన్ మోడ్. ఇంకా అది ఆటోమేటిక్గా దేనికైనా వచ్చేస్తుంది. మీరు ఏ వాల్యూ ఇచ్చినా ఇన్పుట్ అనేది డిఫాల్ట్గా వస్తుంది. మీరు వాల్యూ టైప్ చేసినా లేదా ఏదైనా క్లిక్ ఆపరేషన్ ఇచ్చినా వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇన్పుట్ అనేది డిఫాల్ట్గా వచ్చేస్తుంది. సో ఇన్పుట్ ఇస్ ఏ డిఫాల్ట్ యాక్షన్ మోడ్. ఓకే, సో మనకి ఇన్పుట్ తెలుసు, నెక్స్ట్ వెయిట్ ఆన్ తెలుసు, ఈ 4 తెలుసు కదండి. క్లియరా ఆల్ ఆఫ్ యూ? ఈ 4 యాక్షన్ మోడ్స్. Yes, sir. Yes, sir. Yes, sir. Okay, now we'll see constant action. So constant action mode కూడా very very important action mode. So which we'll be using in multiple. సో ఇప్పుడు చూడొచ్చు, మీరు ఇన్పుట్ చూస్తే మీకు ప్రతి దగ్గర ఇన్పుట్ యాక్షన్ మోడ్ వచ్చేసింది. సో మనం క్లిక్ చేస్తున్నా ఇన్పుట్ వస్తుంది, వాల్యూస్ ఎంటర్ చేస్తున్నా ఇన్పుట్ వస్తుంది, మనం ఏం చేస్తున్నా ఇన్పుట్ అనేది కామన్ గా వస్తుంది. ఇన్పుట్ ఇస్ ఏ కామన్ అండ్ డిఫాల్ట్ యాక్షన్ మోడ్. ఇన్పుట్ అనేది మీరు చూడండి, లాగౌట్ క్లిక్ చేస్తున్నా ఇన్పుట్ వచ్చింది యాక్షన్ మోడ్. ఓకే, సో అలా ఇంకా మనకి వెరిఫై యాక్షన్ మోడ్ మనం తెలుసుకున్నాం. వెరిఫై యాక్షన్ మోడ్ మనం ఏదైనా వెరిఫికేషన్స్ చేసుకోవడానికని, బఫర్ యాక్షన్ మోడ్ ఏదైనా క్యాప్చర్ చేసుకోవడానికి అప్లికేషన్ నుంచి, వెయిట్ ఆన్ యాక్షన్ మోడ్ ఒక పర్టికులర్ స్టెప్ దగ్గర వెయిట్ చేయించడానికి, ఒక పర్టికులర్ కంట్రోల్ దగ్గర. సో ఇవన్నీ మనం డిస్కస్ చేసుకున్నాం. నౌ వీఆర్ మూవింగ్ టు కాన్స్టెంట్ యాక్షన్ మోడ్. సో కాన్స్టెంట్ యాక్షన్ మోడ్ ఎందుకు యూజ్ అవుతుందో చూద్దాం. సో కాన్స్టెంట్ యాక్షన్ మోడ్ డిస్కస్ చేసే ముందు ఒక చిన్న సినారియో డిస్కస్ చేస్తే మనకు అర్థమవుతుంది. సో ఇప్పుడు మీరు ఒకవేళ ఎప్పుడైనా సూపర్ మార్కెట్కి వెళ్ళారనుకోండి, సూపర్ మార్కెట్లో వెజిటేబుల్ సెక్షన్కి వెళ్ళారనుకోండి, వెజిటేబుల్ సెక్షన్లో బెండకాయలు లేడీ ఫింగర్ అంటే ఏంటంటే బెండకాయలే కదా, లేడీ ఫింగర్స్ అంటే. సో బెండకాయల దగ్గరికి వెళ్తే సో అక్కడ మీకు చిన్న చిన్నవి ఎడ్జెస్ కింద పడిపోయి ఉంటాయి, చూసారా అండి? చిన్న చిన్న కొస్సాలు ఇంచి పడేస్తూ ఉంటారు బెండకాయలు. Yes, sir. దాన్ని టెస్ట్ చేయడానికి ఏం టెస్ట్ చేస్తారండి దాంట్లో? లేతగా ఉందో ముదరగా ఉందో చూడడానికి. లేతగా ఉందా ముదరగా ఉందా చూడండి. రైట్. సో ఏంటండి మీరు చెప్తున్నారు, మీరు తెచ్చేది? అవును సార్. ఓకే, ఫైన్. యా, సో లేతకుందా ముదురుకుందా టెస్ట్ చేయడానికి ఆ లాస్ట్ ఎడ్జెస్ ఎంచుతుంటారు. సో మనం చూస్తూ ఉంటాం. సో వెనక ఎంత మంది ఉన్నా వెయిట్ చేయనియండి, వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళు మాత్రం ఎడ్జెస్ ఎంచుతూనే ఉంటారు. ఇంచి అది కానీ ఏంటంటే ఇరిగితే లేతనా, ఇరగకపోతే ముదురండి, ఇరగకపోతే లేతనా అండి? విరిగితే లేతగా ఉండొచ్చు. అది విరిగితే లేతని, విరగకపోతే ముదురని, అంటే సాగితే ముదురని, అంతేనండి? విరగవు సార్, విరగవు సార్, ముదురుగా ఉంటాయి. తాగుతాను. సో ముదురుగా ఉంటే విరగవు. సో అక్కడ మీరు ఏం చేస్తున్నారు, అక్కడ ఎన్ని ఉన్నా కూడా, అంటే మీరు ఒక కేజీ తీసుకున్నా కూడా ఆ 1 కిలో మొత్తం ఇంచి ఒక్కడు కూడా వదలరు, అది ఇరగాలి. ఇరిగితే తీసుకొని మీరు బాస్కెట్లో వేసుకుంటారు. సో అంటే అక్కడ మీరు ఏం చేస్తున్నారు, ఫిల్టర్ చేస్తున్నారు అక్కడ. అంటే కొన్ని ముదురులు ఉంటాయి, కొన్ని లేత ఉంటాయి, మీకు కావాల్సిన లేతవి. సో అందుకని మీరు ఏం చేస్తున్నారు, అక్కడ ఫిల్టర్ చేస్తున్నారు. అన్ని ఎంచి అవి ఫట్టని ఇరగాలి, ఎరిగితే మంచిది, లేదంటే అది ముదరది. అదే ఒకటి మీరు ఏం చేస్తున్నారు, ఫిల్టర్ ప్రాసెస్ చేస్తున్నారు. సో ఇక్కడ కూడా కాన్స్టెంట్ యాక్షన్ మోడ్ కూడా ఎందుకు యూజ్ అవుతుందంటే, ఇట్ ఈస్ ఆల్సో యూస్డ్ ఫర్ ఫిల్టరింగ్. సో ఫిల్టరింగ్ ప్రాసెస్ పర్పస్ కోసమే మనం కాన్స్టెంట్ యాక్షన్ మోడ్ యూజ్ చేసుకుంటాం. సో కాన్స్టెంట్ యాక్షన్ మోడ్ ఈస్ యూస్డ్ ఫర్ ఫిల్టరింగ్ ప్రాసెస్. సో అంటే ఏంటి ఫిల్టరింగ్ ప్రాసెస్ అంటే ఏంటి? సో సపోజ్ మనకు ఒక టేబుల్ ఉందనుకోండి, ఒక టేబుల్లో మనం, సో లెట్ మీ జస్ట్ షో యూ ద టేబుల్. సో ఇది కూడా ఒక వెబ్సైట్. సో ట్రైసింటిస్ వెబ్సైట్, నేను మీకు ఈ URL పంపిస్తాను మెయిల్లో. సో మీరు కూడా క్లాస్ అయిన తర్వాత మీకు ఒక టైం ఉంటే ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే, సో దిస్ ద URL. సో ఐ విల్ బి సెండింగ్ దిస్ URL ఇన్ ద ఈమెయిల్. ఓకే, సో ఇది కూడా ట్రైసింటిస్ వాళ్ళు ఇచ్చిందే మన ప్రాక్టీస్ పర్పస్ కి. కాన్స్టెంట్ యాక్షన్ మోడ్ ప్రాక్టీస్ చేసుకోవడానికి ఇచ్చారు మనకి. సో ఇక్కడ చూడండి, మనకు ఒక టేబుల్ అయితే ఉంది. ఈ టేబుల్లో జూలై, జేన్, జాన్, లిటిల్, జాన్ డో అని చెప్పేసి ఒక 4 మెంబర్స్ ఉన్నారు, 4 పర్సన్స్ ఉన్నారు. సో ఈ 4 పర్సన్స్ యొక్క ఫస్ట్ నేమ్ ఉంది, లాస్ట్ నేమ్ ఉంది, ఈమెయిల్ ఐడి ఉంది. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి. సో
ఇక్కడ ఇక్కడ మనకి ఒక 4 మెంబర్స్ ఉన్నారు, 4 పర్సన్స్ ఉన్నారు. జూలై డోలే ఆయన ఈమెయిల్ ఐడి ఇది, జేన్ డో అతని ఈమెయిల్ ఐడి ఇది, అండ్ జాన్ లిటిల్ అతని ఈమెయిల్ ఐడి ఇది, జాన్ డో అతని ఈమెయిల్ ఐడి ఇది. ఓకే, సో ఇలా ఈ 4 పర్సన్స్ ఉన్నారు కదా. సో మన క్లయింట్ ఒక రిక్వైర్మెంట్ ఇచ్చారు. ఏమని ఇచ్చారంటే ఈ జూలై యొక్క ఈమెయిల్ ఐడి వెరిఫై చేయండి. జూలై అని ఒకతను ఉన్నాడు, సో అతని ఈమెయిల్ ఐడి వెరిఫై చేయండి. జేన్ అని ఒకతను ఉన్నాడు, అతని ఈమెయిల్ ఐడి వెరిఫై చేయండి. జాన్ లిటిల్ అని ఒకతను ఉన్నాడు, అతని ఈమెయిల్ ఐడి వెరిఫై చేయండి. జాన్ డో ఈమెయిల్ ఐడి వెరిఫై చేయండి. సో వాళ్ళ ఈమెయిల్ ఐడిస్ కరెక్ట్గా వస్తున్నాయి లేదా. సో జూలై యొక్క ఈమెయిల్ ఐడి july@example.com అని ఉండాలి. సో ఆ టేబుల్లో మీరు వెరిఫై చేయండి. సో july@example.com అని వస్తుందా లేదా, అలా వస్తే పాస్, లేదంటే ఫెయిల్. సో అది చెక్ చేయండి అని చెప్పి క్లయింట్ రిక్వైర్మెంట్స్ ఇచ్చున్నాను. సో ఆ రిక్వైర్మెంట్స్ ప్రకారం మనం టెస్ట్ చేయాలి. సో కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనం దీన్ని స్కాన్ చేసాం అనుకోండి. సో స్కాన్ చేస్తే ఇదంతా ఒక కంట్రోల్ లాగా స్కాన్ అవుతుంది. సో మొత్తం టేబుల్ని కొన్ని టేబుల్స్, మోస్ట్ ఆఫ్ ద టేబుల్స్ ఇలాగే ఉంటాయి. సో మీరు ఎప్పుడైనా ఒక టేబుల్ని స్కాన్ చేస్తే ఆ టేబుల్ మొత్తం ఒక కంట్రోల్ లాగా స్కాన్ అవుతుంది. సో ఇదంతా ఒకటే కంట్రోల్ లాగా స్కాన్ అవుతుంది ఈ మొత్తం. సో ఇప్పుడు మొత్తం ఒక టేబుల్ లా స్కాన్, ఒక కంట్రోల్ లా స్కాన్ అయింది అనుకోండి, అంటే ఒకటే కంట్రోల్ లా స్కాన్ అయినప్పుడు అప్పుడు నాకు ఫలానా జూలై దగ్గరికి వెళ్ళి ఈమెయిల్ ఐడి వెరిఫై చేయాలంటే టేబుల్ లోపలికి వెళ్ళాలి లేదంటే ఇదంతా ఒక టేబుల్ అంతా ఒకటే కంట్రోల్ లా స్కాన్ అవుతుంది, అంటే ఒకటే మాడ్యూల్ లాగా వస్తుంది. నేను డైరెక్ట్ గా దీన్ని స్కాన్ చేయగలిగితే వెరిఫై యాక్షన్ మోడ్ ఇచ్చి వెరిఫై చేయొచ్చు. సో కానీ నేను డైరెక్ట్ గా దీన్ని స్కాన్ చేయలేను. సో వెన్ ఎవర్ ఐ ట్రై టు స్కాన్ ద టేబుల్, ఇట్ విల్ నాట్ అలౌ అస్ టు స్కాన్ ఇన్సైడ్ ద కంట్రోల్స్. సో టేబుల్ లోపల ఉన్న ఇన్సైడ్ కంట్రోల్స్ ని మనం స్కాన్ చేయడానికి అది అలౌ చేయదు. సో టేబుల్ మొత్తాన్ని స్కాన్ చేసుకోవచ్చు ఒకటే కంట్రోల్ గా, బట్ ఇట్ విల్ నాట్ అలౌ అస్ టు స్కాన్ ద కంట్రోల్స్ ఇన్సైడ్ ద టేబుల్. సో ఈ పాయింట్ అర్థమవుతుందండి మీకు? Yes, sir. టేబుల్ లోపల ఉన్న కంట్రోల్స్ మనల్ని స్కాన్ చేయడానికి అలౌ చేయదు, బట్ టేబుల్ మొత్తాన్ని స్కాన్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో అప్పుడు మనం టేబుల్ మొత్తం స్కాన్ చేసినప్పుడు మనకు కావాల్సిన పర్సన్ దగ్గరికి, పర్సన్స్ ఉన్నారు, 4 పర్సన్స్ ఉన్నారు అనుకోండి, ఆర్ పలానా ఐటమ్ ఉంది అనుకోండి. సో పలానా ఐటమ్ దగ్గరికి వెళ్ళాలంటే మనం ఏదో ఒక ఫిల్టర్ అప్లై చేయాలా లేదా? చేయాలి. సో మనకు అవసరం ఏమి కావాలంటే అక్కడ మనం ఏం చేసాము, ఫిల్టర్ అప్లై చేసాం. ఎక్కడ సూపర్ మార్కెట్ వెళ్ళినప్పుడే లేడీ ఫింగర్ మ్యూట్ చేయండి. నాయిస్ ఉన్నాను, సమ్ నాయిస్ వస్తుంది, ఎవరి దగ్గర వస్తుంది తెలియదు. సో నాయిస్ వస్తున్న వాళ్ళు మాత్రం మ్యూట్ లో ఉండండి. ఓకే, ఫైన్. సో మనం లేడీస్ ఫింగర్ దగ్గరికి వెళ్తే అక్కడ మ్యూట్ చేసి మనం ఏం చేసామంటే లేడీస్ ఫింగర్స్ మ్యూట్ అనే వస్తుంది చూడండి. సో అక్కడ మనం ఏం చేసాం, ఫిల్టర్ చేసాం. సో మనకి అవసరం లేని ఉన్నాయి. సో అవసరమైన వాటి కోసం మనం, అంటే లేత వాటి కోసం ఫిల్టర్ అప్లై చేసాం, అవసరం లేని వాటి వదిలేసాం. సో ఇక్కడ కూడా మన టేబుల్ మొత్తం ఉంటుంది. టేబుల్లో కొన్ని అవసరం లేని ఉన్నాయి, అవసరమైన ఉన్నాయి. వాళ్ళతో మనకు పని లేదు. అవసరం లేని వాటిలో మనకి ఇప్పుడు జూలై ఈమెయిల్ ఐడి వెరిఫై చేయమన్నారు, మిగతా వాటితో పని లేదు. సో ఇతని ఈమెయిల్ ఐడి వెరిఫై చేయాలంటే ఇదంతా ఒక కంట్రోల్ గా వచ్చినప్పుడు నేను ఇతని మీద ఫిల్టర్ అప్లై చేయాలి. సో నాకు ఈ పర్సన్ ఒక్కరే కావాలి, మిగతా వాళ్ళతో సంబంధం లేదు అని చెప్పాలి. సో ఫిల్టర్ అప్లై చేయడం అంటే నేను ఖచ్చితంగా కాన్స్టెంట్ అప్లై చేయాలి. కాన్స్టెంట్ ఎందుకు అవుతుందంటే ఏదైనా ఫిల్టర్ అప్లై చేయడానికి. సో కాన్స్టెంట్ అంటే ఫిల్టర్ చేయడమే. సో దాన్నే వాళ్ళు ఎలా అన్నారంటే లిమిట్ చేయడం అంటారు. సో లిమిట్ చేయడం అన్నా ఫిల్టర్ చేయడం అన్నా ఒకటే. లిమిట్ చేయడం అన్నా ఫిల్టర్ చేయడం అన్నా ఒకటే. సో లిమిట్ చేయడం అంటే చాలా ఉన్నాయి, వాటిలో ఒకదాన్ని లిమిట్ చేయడం. సో చాలా ఐటమ్స్ ఉన్నాయి, ఒకదాన్ని లిమిట్ చేయడం. సో లేదంటే దాన్ని ఫిల్టర్ చేయడం అంటాం. ఫిల్టర్ చేయడం అన్నా లిమిట్ చేయడం ఉంటాయి. సో కాన్స్టెంట్ యాక్షన్ మోడ్ ఎందుకు అవుతుందంటే కాన్స్టెంట్ యాక్షన్ మోడ్ యూస్ టు లిమిట్ ద సర్చ్ ఫర్ ఏ పర్టికులర్ కంట్రోల్. సో ఫస్ట్ డెఫినేషన్ నోట్ చేసుకున్నాం, దాంట్లో అర్థం చేసుకున్నాం. కాన్స్టెంట్ యాక్షన్ మోడ్ is used to limit the search for a particular control. So constant action mode ఎందుకు యూజ్ అవుతుందంటే ఇట్స్ యూస్ టు లిమిట్ ద సెర్చ్. ఓకే, ఇట్ ఈస్ యూస్ టు లిమిట్ ద సెర్చ్ ఫర్ ఏ పర్టికులర్ కంట్రోల్. అంటే మన సెర్చ్ ని లిమిట్ చేస్తాంట.
ఇట్ ఈస్ యూస్ టు లిమిట్ ద సెర్చ్. లిమిట్ అంటే ఏంటి? లిమిట్ అంటే ఫిల్టర్. లిమిట్ చేయడం అంటే ఫిల్టర్ చేయడం. సో ఫిల్టర్ అని చెప్పకుండా మనం ఒక ప్రొఫెషనల్ గా లిమిట్ అంటున్నాం. ఓకే, ఫిల్టర్ అనే వర్డ్ యూజ్ చేయకుండా లిమిట్ యూజ్ చేయండి. సో ఫిల్టర్ అన్నా లిమిట్ అన్నా ఒకటే. ఓకే, కాన్స్టెంట్ యాక్షన్ మోడ్ ఇస్ యూస్ టు లిమిట్ ద సెర్చ్ ఆర్ ఫిల్టర్ ద సెర్చ్ ఫర్ ఏ పర్టికులర్ కంట్రోల్. అంటే ఒక కంట్రోల్ కోసం మనం సెర్చ్ ని లిమిట్ చేస్తాం. మన సెర్చ్ ని మనం లిమిట్ చేస్తాం. సో దాన్ని మనం కాన్స్టెంట్ యాక్షన్ మోడ్ అంటాం. సో కాన్స్టెంట్ యాక్షన్ మోడ్ అంటే మన సెర్చ్ ని లిమిట్ చేయడం అన్నమాట. అంటే మన టేబుల్ మొత్తం ఉంది, టేబుల్లో మనం అంతా సెర్చ్ చేయకుండా నాకు పలానా పర్సన్ కోసం సెర్చ్ చేయడం అంటే మన సెర్చ్ ని మనం లిమిట్ చేస్తున్నాం. అంటే మన సెర్చ్ ని లిమిట్ ఫిల్టర్ చేస్తున్నాం. అంటే నాకు ఇక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయి, అవన్నీ వద్దు, నాకు అవసరమైన ఐటమే కావాలి. సో దానికోసం నేను ఏం చేస్తాను? లిమిట్ చేస్తాను, అంటే ఫిల్టర్ చేస్తాను. సో ఫిల్టర్ చేసే ప్రాసెస్ ని కాన్స్టెంట్ యాక్షన్ మోడ్ అంటాం. సో కాన్స్టెంట్ యాక్షన్ మోడ్ యూస్ టు లిమిట్ ద సెర్చ్ ఆర్ ఫిల్టర్ ద సెర్చ్. దేనికోసం సెర్చ్ చేస్తాం? దేనికి లిమిట్ చేస్తాము? ఒక పర్టికులర్ కంట్రోల్ కోసం లిమిట్ చేస్తాం. నాకు ఈ పర్టికులర్ కంట్రోల్ సంబంధించింది కావాలి, ఈ పర్టికులర్ కంట్రోల్ సంబంధించింది కావాలి. ఇది ఒక కంట్రోలే కదా, ఈ పర్సన్ సంబంధించింది కావాలి. సో అప్పుడు నేను ఏం చేస్తాను? దాన్ని లిమిట్ చేస్తాను, అంటే ఫిల్టర్ చేస్తాను. సో కాన్స్టెంట్ యాక్షన్ మోడ్ ఈజ్ యూస్ టు లిమిట్ ద సెర్చ్. సెర్చ్ ని లిమిట్ చేస్తుంది ఫర్ ఏ పర్టికులర్ కంట్రోల్. పర్టికులర్ కంట్రోల్ కోసం మన సెర్చ్ ని లిమిట్ చేసే ప్రాసెస్ ని మనం కాన్స్టెంట్ యాక్షన్ మోడ్ అంటాం. సో కాన్స్టెంట్ యాక్షన్ మోడ్ దానికి యూజ్ అవుతుంది. సో ఇప్పుడు ఎందుకు యూజ్ అవుతుంది అర్థమైందండి? కాన్స్టెంట్ యాక్షన్ మోడ్ ఆల్ ఆఫ్ యూ. Yes, sir. మన సెర్చ్ ని లిమిట్ చేస్తుంది. మనం వెతుకుతున్న వాటిలో ఫలానా దాన్నే కావాలి అన్నప్పుడు అది ఫిల్టర్ చేస్తుంది, అంటే లిమిట్ చేస్తుంది. సో దానికోసం మనం కాన్స్టెంట్ యాక్షన్ మోడ్ యూజ్ చేసుకుంటాం. ఓకే, సో ఇప్పుడు ప్రాక్టికల్ గా చూద్దాం, దాన్ని ప్రాక్టికల్ గా ఎలా చేస్తో చూద్దాం. సో ఫస్ట్ అయితే నేను ఈ టేబుల్ అయితే స్కాన్ చేసుకుంటాను. సో ఈ టేబుల్లో సో ఫస్ట్ రిక్వైర్మెంట్స్ క్లయింట్ ఎలా ఇచ్చారో చూద్దాం. సో క్లయింట్ కొన్ని రిక్వైర్మెంట్స్ ఇచ్చారు. సో క్లయింట్ రిక్వైర్మెంట్స్ ఏం చెప్తుందో చూద్దాం. సో ఫస్ట్ రిక్వైర్మెంట్, వెరిఫై ద ఈమెయిల్ ఐడి ఆఫ్ జూలై. సో జూలై యొక్క ఈమెయిల్ ఐడి వెరిఫై చేయండి. సో జూలై డోలేనా అంటే డూలేనా? వెరిఫై ద ఈమెయిల్ ఐడి ఆఫ్, ఫస్ట్ నేమ్ ఇది, లాస్ట్ నేమ్ ఇది, అతని పేరు జూలై డూలే. It should be july@example.com అని చెప్పేసి ఫస్ట్ ఒక రిక్వైర్మెంట్ ఇచ్చారు. ఇది రిక్వైర్మెంట్. సో ఇప్పుడు మనం దీన్ని వెరిఫై చేయాలి. వెరిఫై ద ఈమెయిల్ ఐడి ఆఫ్ జూలై డూలే అని ఒకతను ఉన్నాడు. సో అతని ఈమెయిల్ ఐడి వెరిఫై చేయండి. సో ఇది పర్సన్స్ టేబుల్. సో పర్సన్స్ టేబుల్ యొక్క రిక్వైర్మెంట్స్, పర్సన్స్ టేబుల్ అనుకోండి. దీన్ని పర్సన్స్ ఉన్నారు, డిఫరెంట్ పర్సన్స్ ఉన్నారు, వాళ్ళకి సంబంధించిన నేమ్స్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడీస్ ఉన్నాయి ఇక్కడ. అవి వాటిలో దానికి సంబంధించిన రిక్వైర్మెంట్ ఇచ్చారు. పర్సన్స్ టేబుల్ యొక్క క్లయింట్ రిక్వైర్మెంట్స్ ఇవి. సో దాంట్లో ఈమెయిల్ ఐడి వెరిఫై చేయమన్నారు జూలై అనే పర్సన్ది. సో ఎలా ఉండాలో వాళ్ళే చెప్పేస్తారు. రిక్వైర్మెంట్ లో ఎక్స్పెక్టెడ్ ఏంటనేది రిక్వైర్మెంట్ లో ఉంటుంది ఆల్వేస్. సో ఏంటి, ఎలా వర్క్ అవ్వాలి, ఎలా ఉండాలి అనేది రిక్వైర్మెంట్ లో ఉంటుంది. అలా ఉందా లేదా, అలా వర్క్ అవుతుందా లేదా చెక్ చేయడం మన డ్యూటీ. సో సో ఎలా ఉండాలనేది మనం డిసైడ్ చేయాల్సిన అవసరం లేదు. క్లయింట్ ఆల్రెడీ చెప్పుంటారు రిక్వైర్మెంట్ లో. సో జూలై యొక్క ఈమెయిల్ ఐడి ఇలా ఉండాలని చెప్తున్నారు. అలా ఉందా లేదా చెక్ చేయడం మన డ్యూటీ, అదే మనం టెస్ట్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు మనకి జూలై ఈమెయిల్ ఐడి ఇలాగే వస్తుందా లేదా ఆ టేబుల్లో, అంటే ఈ పర్సన్స్ టేబుల్లో జూలై ఈమెయిల్ ఐడి క్లయింట్ రిక్వైర్మెంట్ లో ఉన్నట్టు వస్తుందా లేదా చెక్ చేయడం మన డ్యూటీ. అది మనం కాకుండా టోస్కా దగ్గర చెక్ చేయించాలి. సో ఎలా చెక్ చేస్తే టోస్కా చూద్దాం. ఓకే, సో ఫస్ట్ అయితే ఆ టేబుల్ అయితే మనం స్కాన్ చేసుకుందాం. సో ఫోల్డర్ క్రియేట్ చేసుకుందాము కాన్స్టెంట్ యాక్షన్ వరకు. టెస్ట్ కేసు కూడా క్రియేట్ చేసుకున్నాము. సో ఇప్పుడు దీంట్లో లెట్ us స్కాన్ మాడ్యూల్. సో మాడ్యూల్ స్కాన్ చేసుకొని దాన్ని తెచ్చుకొని
అసలు కాన్స్టెంట్ ఎలా చేయాలో చూద్దాం. ఈజీ. కాన్స్టెంట్ యాక్షన్ మోడ్ ఏం టఫ్ కాదు, చాలా ఈజీ. సో స్కాన్ అప్లికేషన్, select the application, scan it. ఓకే, సో వచ్చాను, టేబుల్ని అయితే స్కాన్ చేసుకున్నాము. సో ఇప్పుడు చూడండి, మనం జూలై అనే స్కాన్ చేయలేము. చూడండి, టేబుల్ మొత్తం స్కాన్ అవుతుంది, చూసారండి? టేబుల్ మొత్తం ఒక కంట్రోల్ లా స్కాన్ అవుతుంది. సో టేబుల్ లోపలికి వెళ్ళి వితిన్ ఏమైనా మనం స్కాన్ చేయగలుగుతున్నామా? అలో చేస్తుందండి? No, Yes, sir. sir. టేబుల్ మొత్తం ఒక కంట్రోల్ గా స్కాన్ చేస్తుంది. సో టేబుల్ మొత్తం ఇప్పుడు కూడా యూజువల్లీ మోస్ట్ ఆఫ్ ద టేబుల్స్ ఇలాగే స్కాన్ అవుతాయి, 99%. సో ఇప్పుడు నేను దీన్ని స్కాన్ చేయాలనుకుంటే టేబుల్ మొత్తం ఒక కంట్రోల్ లా వస్తుంది, కానీ నేను దీని ఒక్కదాన్ని స్కాన్ చేయగలిగితే డైరెక్ట్ గా వెరిఫై యాక్షన్ మొత్తం వెరిఫై చేసేయచ్చు కదండి. వాట్ యు సే? Yes, Yes, sir. sir. If Yes, I sir. tell I'm going to scan this control directly, then I can just use the verify action mode to verify this inner text. కానీ అలా అలౌ చేయట్లేదు. సో టేబుల్ మొత్తం ఒక కంట్రోల్ గా స్కాన్ అవుతుంది. పైన టేబుల్ కి ఒక నేమ్ కూడా చూపిస్తుంది. ఏంటండి? Person. పర్సన్స్ అని నేమ్ కూడా చూపిస్తుంది. ఇక్కడ వస్తుంది చూడండి నేమ్. సో నేను టేబుల్ మీద ఎక్కడ ప్లేస్ చేసిన మౌస్, సో మీకు పర్సన్స్ టేబుల్ అని చూపిస్తుంది. అంటే ఒక టేబుల్ మొత్తం కంట్రోల్ స్కాన్ అవుతుంది, కానీ పలానా కంట్రోల్ స్కాన్ చేయాలంటే అవకాశం ఇవ్వట్లేదు. సో పాసిబిలిటీ లేదు. సో ఐఎమ్ ఏబుల్ టు స్కాన్ ద కంప్లీట్ టేబుల్, బట్ ఐఎమ్ నాట్ అలౌడ్ టు స్కాన్ పర్టికులర్ కంట్రోల్ ఇన్ సైడ్ ద టేబుల్. సో అలాంటప్పుడు మనం టేబుల్ మొత్తాన్ని స్కాన్ చేసుకుంటాం. ఓకే, నేను టేబుల్ మొత్తాన్ని స్కాన్ చేసుకున్నాను. ఓకే, నా ఇప్పుడు టేబుల్ పర్సన్స్ టేబుల్ అని అయితే మనం స్కాన్ అయింది. ఒక నేమ్ కూడా ప్రాపర్ గా ఇచ్చుకుంది, పర్సన్స్ టేబుల్ అని ఇచ్చుకుందాం. ఫినిష్. సో మనం అయితే టేబుల్ అయితే స్కాన్ చేసుకున్నాము. టేబుల్ జస్ట్ టేబుల్ మీద మౌస్ పెట్టి క్లిక్ చేయడమే, యాడ్ అయిపోయింది. ఫినిష్. సేవ్ సక్సెస్ఫుల్లీ. క్లోజ్ ఇట్. నౌ లెట్స్ టేక్ దిస్ మోడ్యూల్. ఈ మోడ్యూల్ మీకు యూనిక్ గానే ఐడెంటిఫై అవుతుంది. దీన్ని మీరు యూనిక్ చేయాల్సిన అవసరం లేదు. సో యూనిక్ గానే మీకు ఐడెంటిఫై అయిపోతుంది టేబుల్. సో టేబుల్ అయితే మనం తెచ్చుకున్నాము. సో టేబుల్ లోపల ఏముంటుందండి? యూజువల్ టేబుల్ లోపల ఏముంటాయండి మామూలుగా? ఒక టేబుల్లో Rows, డేటా rows and columns ఉంటాయి, sir. అంతే, టేబుల్లో రోస్ అండ్ కాలమ్సే ఉంటాయి ఆల్వేస్. ఒక టేబుల్లో ఏముంటుందంటే రోస్ అండ్ కాలమ్సే ఉంటాయి యూజువల్లీ. ఓకే, సో ఇక్కడ కూడా అంతే, రోస్ అండ్ కాలమ్సే ఉంటాయి. టేబుల్లో రోస్ కాలం అయినా అదే ఉంటుంది, రోస్ అండ్ కాలమ్సే ఉంటుంది. ఓకే, సో మన కాలంతో పని లేదు, రో వద్దాం, రోని ఎక్స్పాండ్ చేద్దాం. సో చూడండి, రో సింబల్ కూడా మీకు చూపిస్తుంది. రో అంటే మీకు హారిజాంటల్ గా ఉంది అండ్ కాలం వర్టికల్ గా ఉంది. సో మీకు సింబల్స్ కూడా వాళ్ళు ఫాలో అయ్యారు క్లియర్ గా. ఇది హారిజాంటల్, ఇది వర్టికల్. ఓకే, రోలోకి వెళ్దాం. రోలోకి వెళ్తే ఇక్కడ మీకు సెల్ అని ఉంది కదా. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం వెళ్ళాల్సిన మన రిక్వైర్మెంట్ ఏంటంటే, మన రిక్వైర్మెంట్ గుర్తుందా? వీ నీడ్ టు వెరిఫై వాట్? John, July, Dule. జూలై యొక్క ఈమెయిల్ ఐడి వెరిఫై చేయాలి. వీ నీడ్ టు వెరిఫై ద ఈమెయిల్ ఐడి ఆఫ్ జూలై అండ్ ఇట్ షుడ్ బి july@example.com. అది వెరిఫై చేయాలి. అంటే మన ఫోకస్ జూలై రో మీదకి రావాలా లేదా అండి? ఎస్ ఆర్ నో? Yes, sir. Yes, సో sir. మన టేబుల్లో ఫోర్ పర్సన్స్ ఉన్నారు. నాకు మిగతా వాళ్ళతో పని లేదు. ఇప్పుడు నన్ను క్లయింట్ జూలై యొక్క ఈమెయిల్ ఐడి వెరిఫై చేయమన్నారు. సో అంటే నా ఫోకస్ జూలై మీదకి రావాలి. సో ఐ డోంట్ నీడ్ టు బాదర్ అబౌట్ జే అండ్ జాన్, లిటిల్ అండ్ జాన్ దో. సో ఐ వాంటెడ్ టు ఫోకస్ ఆన్ జూలై ఓన్లీ because this client requirement is asking us to verify the email ID of July. So I need to focus here. సో దానికి మనం ఎలా చేస్తామంటే చూడండి, ఇప్పుడు రోలోకి అయితే వచ్చాను. రోని ఎక్స్పాండ్ చేశాను. రోని అయితే ఎక్స్పాండ్ చేశాక రోలో మనకి ఏమున్నాయి? సెల్స్ ఉన్నాయి. ఓకే, రోలో ఏముంటుంది? సెల్ ఉంటుంది. సో ఈ సెల్లో నేను ఏం చేస్తానంటే చూడండి, సెల్లో ఇక్కడ మనకి సెల్ ని ఎక్స్పాండ్ చేస్తే డ్రాప్ డౌన్ ని, ఇక మనకి ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్, యాక్షన్ మోడ్ అని ఉంటాయి. సో యాక్షన్ మోడ్ కాదు, యాక్షన్. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే
ఫస్ట్ నేమ్ అని సెలెక్ట్ చేస్తున్నాను నేను. ఫస్ట్ నేమ్ అని సెలెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు ఫస్ట్ నేమ్ జూలై అనే పర్సన్ కావాలి. సో అందుకే నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ఫస్ట్ నేమ్ అని సెలెక్ట్ చేస్తున్నా. ఓకే, ఫస్ట్ నేమ్ సెలెక్ట్ చేసి ఇక్కడ నాకు ఫస్ట్ నేమ్ జూలై అనే పర్సన్ మీద నేను కానీ వెళ్ళగలిగితే, సో ఫస్ట్ నేమ్ ఎవరికైతే జూలై అని ఉందో ఆ రో మీదకి నేను కానీ తీసుకెళ్ళగలిగితే సరిపోతుంది కదండి. నాకు ఇక్కడ 4 రోస్ ఉన్నాయి. నాకు 4 రోస్ తో పని లేదు. నేను జూలై అనే ఈమెయిల్ ఐడి జూలై అనే పర్సన్ యొక్క ఈమెయిల్ ఐడి వెరిఫై చేయాలి. నా రిక్వైర్మెంట్ అది చెప్తుంది. సో అప్పుడు నేను టోస్కా ఫోకస్ జూలై మీదకి ఈ రో మీదకి తీసుకెళ్తే సరిపోతుంది కదండి. ఫస్ట్ నేమ్ ఎవరికైతే జూలై అని ఉందో ఆ రో మీదకి తీసుకెళ్తే సరిపోతే లేదా. Yes, sir. సో ఇప్పుడు ఫస్ట్ నేమ్ అందుకని ఫస్ట్ నేమ్ అని ఇస్తాను. సో అందుకని ఇక్కడ నేను ఫస్ట్ నేమ్ అని ఇచ్చాను. సో ఇక్కడ డ్రాప్ డౌన్ లో సెల్ అని ఉంది కదా, ఇక్కడ నేను ఫస్ట్ నేమ్ అని సెలెక్ట్ చేసుకుంటున్నా. రో లోపల ఫస్ట్ సెల్ లో నేను ఫస్ట్ నేమ్ అని సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఫస్ట్ నేమ్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ జూలై అని కూడా ఇస్తాను. జూలై అని ఇచ్చి నేను ఇక్కడ సో ఎవరండి ఏ యాక్షన్ మోడ్ ఫిల్టర్ చేసేది? యాక్షన్ మోడ్ ఫిల్టర్ చేయగలిగే Constraint. వెరిఫై ఫిల్టర్ చేస్తుందా? సో కాన్స్టెంట్ ఫిల్టర్ చేసేది. కాన్స్టెంట్ ఫిల్టర్ చేస్తుంది కాబట్టి ఇక్కడ నేను కాన్స్టెంట్ అని ఇచ్చేస్తాను. సో ఫస్ట్ నేమ్ జూలై కాన్స్టెంట్ అంటే మనం ఏం చెప్తున్నాం, ఫస్ట్ నేమ్ ఎవరికైతే జూలై ఉంటుందో వాళ్ళని కాన్స్టెంట్ చేయి అంటే ఫిల్టర్ చేయి. సో ఇక్కడ నాకు 4 ఉన్నారు, వాళ్ళతో పని లేదు. ఎవరికైతే ఫస్ట్ నేమ్ జూలై అని ఉంటుందో వాళ్ళని ఫిల్టర్ చేయి. కాన్స్టెంట్ చేయి అంటే ఫిల్టర్ చేయి, లిమిట్ చేయి అని అర్థం. ఇక్కడ కాన్స్టెంట్ యాక్షన్ మోడ్ కనిపించింది అంటే టోస్కాకి అదేం చేస్తుంది, దాన్ని ఫిల్టర్ చేసేసుకుంటుంది. అంటే దాని మీదకి వెళ్ళిపోతుంది ఫోకస్, మిగతా వాళ్ళని పట్టించుకోదు. డోంట్ బాదర్ అబౌట్ అదర్స్, ఇట్ విల్ సింప్లీ ఫోకస్ ఆన్ వాట్ ఎవర్ వీ హ్యావ్ గివెన్ యాజ్ కాన్స్టెంట్. సో కాన్స్టెంట్ అని ఇచ్చామంటే దీని మీదకి వెళ్ళిపోతుంది ఫోకస్, మిగతా వాటిని పట్టించుకోదు ఇంకా. సో అంటే మిగతా రోజ్ వాటి నుంచి పట్టించుకోదు. సో ఇట్ విల్ జస్ట్ ఫోకస్ ఆన్ వాట్ ఎవర్ వీ హ్యావ్ గివెన్ యాజ్ కాన్స్టెంట్. కాన్స్టెంట్ అంటే ఫిల్టర్ చేయడం అంటే లిమిట్ చేయడం, అంటే మనం సెర్చ్ చేసేదాన్ని లిమిట్ చేయడం. సో కాన్స్టెంట్ యాక్షన్ మోడ్ యూస్ టు లిమిట్ ద సెర్చ్ ఫర్ ఎ పర్టికులర్ కంట్రోల్, అంటే ఫిల్టర్ ద సెర్చ్ ఫర్ ఎ పర్టికులర్ కంట్రోల్. సో ఒక కంట్రోల్ ని లిమిట్ చేయడానికి కాన్స్టెంట్ యాక్షన్ మోడ్ యూస్ చేస్తున్నాం. సో ఇక్కడ కూడా నేను జూలై అనే కంట్రోల్ లిమిట్ చేస్తున్నాను. జూలై అనే కంట్రోల్ లిమిట్ చేస్తున్నాను. ఓకే, సో 1 సెకండ్. ఓకే ఫైన్. సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో జూలై అనేది మనం ఎందుకు కాన్స్టెంట్ ఇస్తున్నామంటే జూలై అనే రో మీదకి మనం ఫోకస్ తీసుకెళ్ళాలి. ఎందుకంటే దాని ఈమెయిల్ ఐడి వెరిఫై చేయాలి, ఫస్ట్ మనం ఫోకస్ దాని మీద తీసుకెళ్ళాలి. సో నేను ఇప్పుడు ఆ రో మీదకైతే ఫోకస్ తీసుకెళ్తున్నాను. తీసుకెళ్ళాక ఇప్పుడు సెల్లో సో ఇప్పుడు మనం ఆ రో మీదకైతే వచ్చేస్తుంది టోస్కా. ఇప్పుడు ఆ స్టెప్ ఏం చేస్తుందంటే టోస్కా ఫోకస్ టేబుల్ మొత్తం ఉండకుండా ఈ రో మీదకి తీసుకొచ్చేస్తుంది. టేబుల్ అన్ని రోస్ ఉన్నాయి కదా, అన్ని రోస్ మనకు అవసరం లేదు. ఎవరికైతే కాన్స్టెంట్ జూలై అని ఉందో, లైక్ ఎవరికైతే ఫస్ట్ నేమ్ జూలై ఉందో వాళ్ళని కాన్స్టెంట్ చేయని చెప్తున్నాం. అంటే ఈ రో మీదకి తీసుకొచ్చేసి నీ ఫోకస్ అని చెప్తున్నాం. సో టోస్కా ఫోకస్ ఈ రో మీదకి వచ్చేస్తుంది. వచ్చాక ఈమెయిల్ ఐడి దగ్గరికి వెళ్ళాలా లేదా అండి? ఈమెయిల్ ఐడి వెరిఫై చేయాలంటే ఈమెయిల్ దగ్గరికి వెళ్ళాలా లేదా? ఈ రో వెళ్ళాలి. మీదకి వచ్చింది, ఈమెయిల్ దగ్గరికి వెళ్ళాలి కాబట్టి ఇక్కడ సెల్లో నేను ఈమెయిల్ అని ఇస్తున్నా. ఇచ్చి ఇప్పుడు ఇక్కడ యాక్షన్ మోడ్ వెరిఫై అని ఇస్తున్నాను. సో ఇప్పుడు నా ఈమెయిల్ దగ్గరికి వెళ్ళి ఈమెయిల్ వెరిఫై చేయాలి, అందుకని ఈమెయిల్ అని ఇస్తున్నాను. ఇక్కడ వెరిఫై అని ఇస్తున్నాను, ఇక్కడ ఈమెయిల్ అని ఇస్తున్నా. అంటే ఈమెయిల్ దగ్గరికి వెళ్ళి వెరిఫై చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ జూలై రో మీదకి వచ్చేస్తుంది ఈ స్టెప్, ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏం చేస్తుందంటే ఈమెయిల్ దగ్గరికి వెళ్తుంది. ఈమెయిల్ దగ్గరికి వెళ్ళి వెరిఫై చేస్తుంది. ఏం వెరిఫై చేస్తున్నామండి మనం? ఏ ప్రాపర్టీ చెక్ చేస్తున్నాం? Inner text. టెక్స్ట్ కదా, ఈమెయిల్ చెక్ చేస్తున్నాం. ఓకే, ఏ ప్రాపర్టీ చెక్ చేస్తున్నాం? ఇన్నర్ టెక్స్టే కదా, ఇన్నర్ టెక్స్టే కదా చెక్ చేస్తున్నట్టు, ఇన్నర్ టెక్స్టే కదా. సో క్లయింట్ చెప్పింది ఇక్కడ మీకు ఇలా స్పెల్లింగ్ ఇచ్చారంటే ఇన్నర్ టెక్స్టే కదండి మనం చెక్ చేసేది. సార్ కన్ఫ్యూజ్ అవుతున్నారా ఇక్కడ మీరు? ఇలా స్పెల్లింగ్ ఇచ్చారంటే ఇన్నర్ టెక్స్ట్ చెక్ చేయమని ఇన్నర్ టెక్స్ట్ క్లయింట్ ఇచ్చిన దాన్ని ఇలా తీసుకొని మనం ఎక్స్పెక్టెడ్ వాల్యూలో టోస్కాలో ఇచ్చేస్తాం అంతే. ఇన్నర్ టెక్స్ట్ ఈక్వల్ టు ఏముండాలి, july@example.com ఉండాలి అంతే. ఈ విధంగా మనం వెరిఫై చేస్తాం. సో బ్రిడ్జెస్ ఏంటి, july@example.com రావాలి. ఓకే,
నౌ లెట్ us రన్ దిస్. ఒకసారి రన్ చేసి చూద్దాం. టోస్కా వెళ్ళి వెరిఫై చేస్తుందా చేయదా? ఎందుకు చేయదు? 100% చేస్తుంది. సో ఇప్పుడు ఫస్ట్ నేమ్ దగ్గర మనం జూలై ఇచ్చాము, కాన్స్టెంట్ చేసుకోమన్నాం, అంటే ఫిల్టర్ చేసుకోమన్నాం. సో ఫస్ట్ నేమ్ ఎవరికైతే జూలై ఉంటుందో దాన్ని ఫిల్టర్ చేసుకో అని చెప్తున్నాం. సో అది ఆటోమేటిక్గా ఆ రో మీదకి ఫిల్టర్ వెళ్ళిపోతుంది. వెళ్ళాక దాని తర్వాత నెక్స్ట్ స్టెప్లో ఏం చెప్తున్నాం? ఓకే, ఆ రో మీదకి ఎలా వెళ్ళావు కదా, ఈమెయిల్ దగ్గరికి వెళ్ళు. ఆ రోలో ఈమెయిల్ దగ్గర ఫోకస్ చేయి. ఈమెయిల్ దగ్గరికి వెళ్ళు. ఆ రోలో ఈమెయిల్ దగ్గరికి వెళ్ళి ఆ ఈమెయిల్ ఐడి ఇన్నర్ టెక్స్ట్ ఇలా ఉందా లేదా వెరిఫై చేయి అని చెప్తున్నాం. అర్థమవుతుందండి? ఇక్కడ 2 steps లో మనం ఏం చేస్తున్నాము? Yes, sir. ఆల్ ఆఫ్ యూ Yes, sir. Yes, sir. Yes, sir. ఫస్ట్ నేమ్ ఎవరికైతే జూలై ఉందో ఆ రో మీదకి వెళ్ళు. ఫస్ట్ దాన్ని ఫిల్టర్ చేసుకో, కాన్స్టెంట్ చేసుకో అని చెప్తున్నాం ఈ స్టెప్లో, ఫస్ట్ స్టెప్లో. సెకండ్ స్టెప్లో ఏం చెప్తున్నాం అంటే, ఆ రో మీదకి వెళ్ళావు కదా, ఆ రో మీద ఈమెయిల్ దగ్గర ఫోకస్ చేయి. ఆ రోలో ఈమెయిల్ దగ్గర ఫోకస్ చేయి. అంటే ఆ రో మీద ఆల్రెడీ ఉంది ఆ ఈమెయిల్, దాంట్లో ఈమెయిల్ దగ్గర చెక్ చేయాలి. ఆల్రెడీ ఎలాగా రో మీదకి వెళ్ళిపోయింది కదా, ఆ రో మీద ఇప్పుడు ఏం చెక్ చేయమని చెక్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఈమెయిల్ దగ్గరికి వెళ్ళి ఆ ఈమెయిల్ ఐడి ఇన్నర్ టెక్స్ట్ అంటే దాని స్పెల్లింగ్ ఇలాగే ఉందా లేదా చెక్ చేయి. ఇది నేను ఎక్స్పెక్ట్ వాల్యూ ఇస్తున్నాను, నువ్వు వెళ్ళేసి యాక్చువల్ వాల్యూ చెక్ చేయి. ఇప్పుడు మనం ఎక్స్పెక్ట్ వాల్యూ ఇస్తే వెరిఫై అని ఇస్తే ఖచ్చితంగా టోస్కోడ్ వెళ్ళి యాక్చువల్ వాల్యూ చెక్ చేస్తా లేదా అండి? Yes, Check sir. మనం వెరిఫై ఇచ్చామంటే టోస్కోడ్ వెళ్ళి యాక్చువల్ వాల్యూ చెక్ చేస్తుంది. సో మనం చెప్పాం ఇన్నర్ టెక్స్ట్ ఇలా ఉందా, ఇది ఎక్స్పెక్ట్ వాల్యూ నేను ఇస్తున్నాను, నువ్వు కూడా వెళ్ళి చెక్ చేయి, ఇలాగే వస్తుందా లేదా చెక్ చేయని చెప్తున్నాను టోస్కాకి. సో ఇప్పుడు రన్ చేసి చూద్దాం. సో టోస్కోడ్ వెళ్ళి చెక్ చేస్తుంది. ఆ రోకి వెళ్ళి దాన్ని ఫిల్టర్ చేసుకొని జూలై అనే నేమ్తో ఫిల్టర్ చేసుకొని ఈమెయిల్ దగ్గరికి వెళ్ళి july@example.com వస్తుందా లేదా చెక్ చేస్తుంది. కరెక్ట్గా వచ్చిందంటే పాస్ చేస్తుంది రిజల్ట్ని, లేదా ఫెయిల్ చేస్తుంది. పాస్ చేసింది. సో ఒకసారి ఎక్స్పెండ్ చేసి చూద్దాం. ఎక్స్పెక్ట్ వాల్యూ యాక్చువల్ వాల్యూ రెండు మ్యాచ్ అయ్యా లేదా. సో వెరిఫికేషన్ పాస్ అయిందంటేనే, సక్సెస్ఫుల్ అయిందంటేనే ఎక్స్పెక్టెడ్ యాక్చువల్ రెండు మ్యాచ్ అయ్యని అర్థం. అని ఒకసారి ఎక్స్పాండ్ చేసి చూద్దాం. సో ఒకసారి చూస్తే వెరిఫికేషన్ వాజ్ సక్సెస్ఫుల్ వచ్చింది. ఎక్స్పెక్టెడ్ వాల్యూ july@example.com వచ్చింది. యాక్చువల్ వాల్యూ కూడా july@example.com వచ్చింది. అంటే మనం ఇచ్చిన వాల్యూ ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఇలా రావాలని ఇచ్చాం. సో టోస్కా చెక్ చేసింది, ఆ ప్లేస్కి వెళ్ళి టోస్కా వెళ్ళి చెక్ చేసింది. సో టోస్కా కూడా సేమ్ వాల్యూ కనిపించింది, july@example.com అని. సో సిన్స్ బోత్ ఆర్ మ్యాచింగ్, వెరిఫికేషన్ వాజ్ సక్సెస్ఫుల్. సో క్లియర్ అండి, అర్థమైందా మీకు ఎలా వెరిఫై చేయాలా? టేబుల్ ఏదైనా Yes, sir. Yes, sir. టేబుల్ లోపల ఏదైనా వాల్యూస్ ఉంటే మన డేటా టేబుల్లో రిప్రజెంట్ అవుతుంటే, సో దాని లోపలికి వెళ్ళి ఏదన్నా వెరిఫై చేయాలన్నా, క్లిక్ చేయాలంటే ఏముంది? సపోజ్ నేను ఆ ఈమెయిల్ ఐడిని వెరిఫై కాదు, నేను క్లిక్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు ఏం చేస్తామండి? ఇక్కడ వాల్యూ క్లిక్ ఇస్తే సరిపోద్ది కదా, వెరిఫై చేయకుండా క్లిక్ అని ఇస్తే, ఇక్కడ ఇన్పుట్ ఇస్తే సరిపోతుంది కదా, క్లిక్ చేస్తుంది. సపోజ్ నేను ఈమెయిల్ ఐడినే వెరిఫై కాదు క్లిక్ చేయాలనుకోండి, ఇక్కడ వాల్యూ సింపుల్ గా క్లిక్ ఇస్తే సరిపోద్దా లేదా? ఎస్ సార్ నో? Yes, sir. Yes, sir. సో క్లిక్ చేయాలంటే క్లిక్ ఇస్తే సరిపోతుంది, వెరిఫై చేయాలంటే వెరిఫై చేయాలి. అంటే టేబుల్ లోపల ఉన్న దాన్ని దేన్నన్నా మనం వెరిఫై చేయాలన్నా, క్లిక్ చేయాలన్నా, ఇట్లా ఏం చేయాలన్నా మనం సింపుల్ గా దాన్ని ఫస్ట్ ఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టర్ చేసుకుని దాని దగ్గరికి వెళ్ళగలిగితే చాలు, మనం ఇంకేదైనా చేసుకోవచ్చు. దాని దగ్గరికి వెళ్ళగలిగితే చాలు, మనం క్లిక్ చేయగలం, ఏమన్నా చేయగలం. ఓన్లీ థింగ్ వి నీడ్ టు నావిగేట్ దేర్. సో అక్కడికి నావిగేట్ అవ్వడానికి, అక్కడికి ఫిల్టర్ చేసుకోవడానికి మనం అంటే మల్టిపుల్ రోస్ ఉన్నాయి కదా, సో జూలై మీదకినే వెళ్ళాలి అని అంటే మనం సింపుల్ గా కాన్స్టెంట్ ఇచ్చేసామంటే మిగతా అన్నిటిని అది ఫిల్టర్ చేసేసుకొని దీని దగ్గరికి వెళ్ళిపోతుంది. సో జూలైని ఒకదాన్ని ఫిల్టర్ చేసుకొని అక్కడికి వెళ్ళిపోతుంది, మిగతా అన్నిటిని ఎలిమినేట్ చేసేసుకుంటుంది. సో అలా చేసుకోవడానికి మనం ఈ విధంగా ఇస్తాం. సో మీరు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా ఉంటుంది. ఏమైనా కష్టంగా ఉందండి కాన్స్టెంట్ యాక్షన్ మోడ్? ఒకసారి No, sir. నో కదా. సో దాంట్లో ఏముంది, కష్టమే ఉంది. సో మనం ఏమన్నా ఇక్కడ రాకెట్ సైన్స్ ఏమైనా నేర్చుకుంటున్నాము? ఏం లేదు కదా. సో ఫస్ట్ నేమ్ జూలైతో ఫిల్టర్ చేస్తున్నాము. దాని తర్వాత నాకు ఈమెయిల్ ఐడి వెరిఫై చేయాలి కాబట్టి ఈమెయిల్ దగ్గరికి వెళ్ళమన్నాను. వెళ్ళమని ఇన్నర్ టెక్స్ట్ ఈక్వల్ టు july@example.com వెరిఫై చేయమన్నాము. వెరిఫై చేసింది. సో పాస్ అయింది కాబట్టి వెరిఫికేషన్ వాజ్ సక్సెస్ఫుల్ అని చూపించింది. ఫెయిల్ అయ్యింటే ఫెయిల్ అని చూపించుండేది. సో మనకు చూపిస్తుంది క్లియర్గా, యాక్చువల్ వాల్యూ ఎక్స్పెక్ట్ వాల్యూ కూడా క్లియర్గా చూపిస్తుంది. రెండు మ్యాచ్ అయ్యాయి కాబట్టి వెరిఫికేషన్ వాజ్ సక్సెస్ఫుల్ వచ్చింది. ఓకే ఫైన్. సో ఇప్పుడు క్లయింట్ అయితే ఇంకొక రిక్వైర్మెంట్ అయితే ఇచ్చారనుకోండి,
సో క్లయింట్ ఇంకో రిక్వైర్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే క్లయింట్ వెరిఫై ద ఈమెయిల్ ఐడి ఆఫ్ జేన్. సో జేన్ డో అని ఒక అతను ఉన్నాడంట ఆ టేబుల్లో. సో ఇతను జేన్ డో అని ఒక అతను ఉన్నాడు, అతని ఈమెయిల్ ఐడి వెరిఫై చేయండి అన్నారు. jane@example.com. సో అతని ఈమెయిల్ ఐడి jane@example.com అని ఉండాలి, వెరిఫై చేయండి అని అన్నారు. ఓకే, చేద్దాం. ఇప్పుడు మనం చేయగలమా లేదండి? సార్ యా. సో అయితే ఇప్పుడైతే చేయగలమండి. అది ఏముంది, మనకు ఆల్రెడీ ఎలా చేయాలో చూసాం కాబట్టి వీ కెన్ డూ ఇట్. సో లెట్ us టేక్ దిస్ మాడ్యూల్, డ్రాప్ ఇట్ హియర్. ఓకే, సో నేమ్ కూడా ప్రాపర్గా ఇద్దాం. దీనికైతే నేమ్ ప్రాపర్గా ఇద్దాము. ఏం ఇద్దామండి? వెరిఫై ద ఇన్నర్ టెక్స్ట్ ఆర్ వెరిఫై ద ఈమెయిల్ ఐడి ఆఫ్ జులై. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాం? వెరిఫై ద ఈమెయిల్ ఐడి ఆఫ్ జేన్. జేన్ యొక్క ఈమెయిల్ ఐడి వెరిఫై చేస్తున్నాం. చెప్పండి అండి, మన దగ్గర అయితే మాడ్యూల్ ఉంది. నౌ ఐ నీడ్ టు వెరిఫై ద ఈమెయిల్ ఐడి ఆఫ్ జేన్. ఏం చేద్దామంటారు? ఫస్ట్ రో సార్. Click on రోకి వచ్చాను. Row. దెన్ తర్వాత cell click. సెలెక్ట్ సెల్ సెల్లో డ్రాప్ డౌన్ సెలెక్ట్ చేసుకుంటాం. ఎస్ సార్. ఓకే, ఫస్ట్ నేమ్ ఫస్ట్ నేమ్ సెలెక్ట్ ఫస్ట్ నేమ్. ఫస్ట్ నేమ్ ఈక్వల్ టు జేన్ ఈక్వల్ టు ఫస్ట్ నేమ్ ఈక్వల్ టు JH జేహెచ్ఆర్. JNE. ఓకే, ఓకే. యాక్షన్ వర్డ్ ఏంటి? కాన్స్టెంట్. కాన్స్టెంట్. అంటే మనం జేని ఫిల్టర్ చేయాలంటే కాన్స్టెంట్ వాడుకోవాలి సార్. కాన్స్టెంట్ యాక్షన్ వర్డ్ యూజ్ చేసుకుంటాం అంతే. ఓకే, కాన్స్టెంట్. నౌ ఈమెయిల్ సెలెక్ట్ ఈమెయిల్. డ్రాప్ డౌన్ లో ఈమెయిల్ సెలెక్ట్ చేసుకుంటాం. యాక్షన్ వర్డ్ కాన్స్టెంట్ వెరిఫై. గివ్ ద ప్రాపర్టీ కాన్స్టెంట్ వెరిఫై సార్. వెరిఫై. ఓకే, సో ఆల్రెడీ మనం ఫిల్టర్ చేసేసాం సార్, అందుకనే మనం ఇక్కడ ఫిల్టర్ చేసాం కాబట్టి ఇక్కడ వెరిఫై చేసుకుంటాం. రైట్. ఇన్నర్ టెక్స్ట్ ఈక్వల్ టు jane@example.com. సో jane@example.com. ఇక్కడ ఆల్రెడీ రిక్వైర్మెంట్లు ఇచ్చి ఉంటారు కదా, మనకేం పని, దాన్ని కాపీ చేసుకుంటాం, తీసుకొని ఇక్కడ ఇచ్చేస్తాం. ఓకే, దట్స్ ఇట్. అంతే కదండి, దట్స్ ఆల్ రైట్. సో రన్ చేస్తే వర్క్ అవుతుందంటారా అవుతుంటారా? ఎస్ సార్. అవుతుంది సార్. అవుతుంది. ఎందుకు అవుతుంది? అవుతుంది. సో వెళ్ళి ఇప్పుడు జేఎన్ ఈమెయిల్ ఐడి కరెక్ట్గా వస్తుందా లేదా వెళ్ళి చెక్ చేస్తుంది. మనం ఇచ్చిన ఎక్స్పెక్ట్ వాల్యూ యాక్చువల్ వాల్యూ మ్యాచ్ అవుతుందా లేదా? పాస్ అయింది. సో గ్రీన్ కలర్ వచ్చిందంటే పాస్ అయింది అని అర్థం. సో ఒకసారి చెక్ చేసి చూద్దాం, ఎక్స్పెక్ట్ యాక్చువల్ మ్యాచ్ అయినాయా లేదా. So verification was successful. Expect value is jane@example.com. Actual value is also jane@example.com. Since both are matching, verification was successful. Okay. So one expect value actually match in it. So these are we can verify any particular item in the table. So table లో ఏదైనా ఐటమ్ ని మనం వెరిఫై చేసుకోవాలనుకున్నా, క్లిక్ చేసుకోవాలనుకున్నా ఏం చేయాలన్నా ఫస్ట్ మనం అయితే ఆ రో మీదకి వెళ్ళాలంటే మనం ఇలా ఫిల్టర్ అప్లై చేస్తాం. సో ఫిల్టర్ అప్లై చేసి అంటే కాన్స్టెంట్ అప్లై చేస్తాం. సో లిమిట్ అప్లై చేస్తాం. ఓకే, సో ఆ లిమిట్ అప్లై చేసి ఆ పర్టికులర్ దాని మీదకి వెళ్ళి దాని తర్వాత మనం ఏదైనా వెరిఫై చేసుకోవచ్చు. ఎందుకంటే మనం డైరెక్ట్గా దాన్ని స్కాన్ చేయలేకపోతున్నాం. టేబుల్ మొత్తం ఒక కంట్రోల్లో స్కాన్ అవుతుంది. సో అంటే అన్ని బెండకాయలు ఒక దగ్గర ఉన్నాయి, మనం డైరెక్ట్గా ఇవి ముదురు ఇవి లేత అని పెట్టట్లేదు, అక్కడ అన్ని కలిపి పెడుతున్నారు. మనం ఏం చేస్తున్నాం, లేదు దాన్ని ఫిల్టర్ చేసుకుంటున్నాం. మనకు కావాల్సిన దాన్ని ఇక్కడ కాన్స్టెంట్ అప్లై చేసి ఫిల్టర్ చేస్తున్నాం. సో ఎలా మనం వెజిటబుల్స్ దగ్గర లేడీ ఫింగర్స్ దగ్గర ఎలా ఫిల్టర్ చేసుకుంటున్నామో మనకు కావాల్సినవి లేదవి. సో ఇక్కడ కూడా మనకు కావాల్సిన ఐటమ్ని మనం కాన్స్టెంట్ అప్లై చేసి ఫిల్టర్ చేసుకుంటున్నాం. సో అర్థమవుతుంది కదండి ఆల్ ఆఫ్ యూ? అంటే మీరు కన్ఫ్యూజన్ కాకుండా మనం లేడీ ఫింగర్ ఏం పెట్టుకుంటున్నాం. సో మీరు
కాన్స్టెంట్ అనగానే మీకు వెంటనే ఏం గుర్తు రావాలి? Filter. బెండకాయ. వెనకే గుర్తు రావాలి అంతే. ఇంకా మర్చిపోకూడదు, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. కాన్స్టెంట్ అంటే వెరిఫై అంటే కన్ఫ్యూజన్ ఉండకూడదు. ఇంకా మీకు కాన్స్టెంట్ అనగానే బఫర్ అంటే ఏంది, కాన్స్టెంట్ అంటే ఏంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఏమొద్దు, కాన్స్టెంట్ అనగానే వెంటనే మీకు బెండకాయ గుర్తు రావాలి అంతే. బెండకాయ గుర్తు వచ్చిందంటే అర్థం అయిపోయింది, ఫిల్టర్ చేసుకోవడం, లిమిట్ చేయడం అని. ఓకేనా, క్లియర్ కదండి ఆల్ ఆఫ్ యూ? ఎస్ సార్. Okay, so constant action mode is used to limit the search. Limit and filter. Okay, limit the search for a particular control. Very, 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 very important question. And okay, EVIMP. Yeah, it's not just important. Very, very important. Okay, so hope you are clear. The definition మీకు అర్థమైంది అనుకోవచ్చా అండి ఆల్ ఆఫ్ యూ? ఎస్ సార్. Yes, sir. డెఫినేషన్ ఎప్పుడు బట్టి పట్టకండి, అర్థం చేసుకోండి. అర్థం చేసుకుంటే ఎప్పటికి గుర్తుంటుంది. ఓకే, limit the search for a particular control. Constant action mode is used to limit the search for a particular control. అంతే. సో దానికి మనం ఎగ్జాంపుల్ కూడా తీసుకొని చూసాం. ఓకే ఫైన్. ఇంకొక రిక్వైర్మెంట్ ఇచ్చారు క్లయింట్, వెరిఫై ద ఈమెయిల్ ఐడి ఆఫ్ జాన్ లిటిల్. ఇట్ షుడ్ బి john@example.com అని ఇచ్చారు. సో ఐ థింక్ ఇట్స్ స్మాల్ జే. ఓకే, john@example.com అని ఇచ్చారు. జాన్ లిటిల్ అని ఒక అతను ఉన్నాడంట ఈ పర్సన్స్ టేబుల్లో. అతని ఈమెయిల్ ఐడి john@example.com వస్తుందా లేదా చెక్ చేయమన్నారు. సో జాన్ లిటిల్ అంటే ఇతనే కదండి. ఎస్ సార్. సో ఇతని ఈమెయిల్ ఐడి john@example.com వస్తుందా లేదా చెక్ చేయమన్నారు. ఓకే ఫైన్. సో ఇప్పుడు చెప్పండి, సో ఇప్పుడు నేను దేంతో ఫిల్టర్ చేయొచ్చండి? Last name. sir. ఫస్ట్ నేమ్. సో ఫస్ట్ నేమ్ తో ఫిల్టర్ చేస్తే ఇద్దరు జాన్లు ఉన్నారా లేదా? Yes, sir. sir. సో ఇప్పుడు టోస్కా ఫోకస్ దీని మీదకి వెళ్తుందా దీని మీదకి వెళ్తుందా అండి? ఇద్దరు Confuse ఉన్నారంటే కన్ఫ్యూజ్ అయిపోతుంది కదా, దీని మీదకి వెళ్ళాలా అర్థం కాదు కదా టోస్కాకి. ఎస్ సార్ నో. We సో can ఇప్పుడు నేను ఫిల్టర్ చేయమంటున్నాను. సో జాన్ అనేది ఇక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. అప్పుడు హీరోని ఫిల్టర్ చేయాలన్నా అర్థం కాదు దానికి. సో ఫస్ట్ నేను జాన్ ఇచ్చి చూద్దాం ఏమవుతుందో చూద్దాం. దాని తర్వాత వి విల్ చేంజ్ ఇట్ టు లాస్ట్ నేమ్. ఓకే, ఫస్ట్ నేమ్ తో ట్రై చేద్దాం. అంటే అది ఎలా కన్ఫ్యూజ్ అవుతుందో కూడా చూడాలి కదా. సో ఒకసారి చూద్దాం. టోస్కా కూడా కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఇప్పుడు ఈ జాన్ మీదకి వెళ్ళాలా ఆ జాన్ మీదకి వెళ్ళాలా, ఇద్దరు ఉన్నారు ఫిల్టర్ చేయాలంటే. సో మీరు ఇప్పుడు ఒకదాన్ని ఫిల్టర్ చేయమని చేస్తాం, ఇద్దరిని ఫిల్టర్ చేయమంటున్నారు మీరు. సో ఒకసారి చూడండి అప్పుడు ఏం చేస్తుందో. అంటే ఇక్కడ ఏంది, ఇద్దరున్నారు, అదే డూప్లికేట్ వాల్యూస్ ఉన్నాయి దాంతో కదా. లిటిల్ జాన్ లిటిల్ ఈమెయిల్ ఐడి వెరిఫై చేయమన్నారు. ఓకే, సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ సెల్లో ఫస్ట్ నేమ్ ఇస్తున్నా. మనం ఇది చేసినట్టు ఫస్ట్ నేమ్ ఇస్తున్నాం, ఇచ్చి కాన్స్టెంట్ యాక్షన్ మోడ్ ఇస్తున్నాను. ఇచ్చాక వాల్యూ వచ్చేసి జాన్ అని ఇస్తున్నాను అండ్ వెరిఫై చేయమంటున్నాను. ఏది వెరిఫై చేస్తున్నా? ఈమెయిలే కదండి. ఈమెయిల్ Yes, sir. వెరిఫై అండ్ ఇన్ ద టెక్స్ట్ John is equal to john@example.com. Save it. Let us run this. సో రన్ చేసి చూద్దాము. సో ఖచ్చితంగా ఫెయిల్ అవుతుంది, ఎందుకంటే జాన్ అనేది ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు హీరో మీదకి వెళ్ళాలా అనేది దానికి అర్థం కాదు. టోస్కా కన్ఫ్యూజ్ అవుతుంది. ఓకే, మీరు కాన్స్టెంట్ చేయమన్నారు. ఓకే, ఐ విల్ డూ ఇట్, బట్ దేర్ ఆర్ డూప్లికేట్ వాల్యూస్ హియర్. సో ఫెయిల్ అయింది చూడండి, మీకు రెడ్ కలర్ లో వచ్చింది. ఇందాక 2 రిక్వైర్మెంట్స్ పాస్ అయ్యాయి, కానీ ఇది ఫెయిల్ అయింది. ఎందుకంటే మీరు ఇద్దరున్నారు, ఒకరుంటే ఓకే. సో క్లియర్ గా చూపిస్తుంది టోస్కా ఏమి లాజిక్స్ ప్రకారం వర్క్ చేస్తుంది, దానికేం మ్యాజిక్స్ రావు. సో అది చెక్ చేసింది. సో చూడండి ఇష్యూ ఎంత క్లియర్ గా చూపిస్తుందో. మోర్ దెన్ 1 కంట్రోల్ ఫౌండ్. మీరు ఇచ్చిన యాక్షన్, మీరు చెప్పిన యాక్షన్ ని పర్ఫామ్ చేద్దాం ట్రై చేశాను, నాకు మోర్ దెన్ 1 కంట్రోల్ ఫౌండ్ అని చెప్తుందా లేదా అండి? సో నాకు జాన్ అనే దేంతో మోర్ దెన్ 1 కంట్రోల్ కనిపిస్తుంది. అర్థమవుతుందండి ఎర్ర ఏందో? మోర్ దెన్ 1 Yes, sir. కంట్రోల్ ఫౌండ్ అంటే నేను జాన్ కోసం వెతికితే నాకు ఒకదానికన్నా ఎక్కువ కనిపిస్తుంది. మోర్ దెన్ 1 కంట్రోల్ ఫౌండ్ ఫర్ ద యాక్షన్.
మీరు చెప్పిన రో కోసం వెతికా, కానీ నాకు ఆ జాన్ అనే నేమ్తో ఇద్దరు కనిపిస్తున్నారు, మోర్ దెన్ వన్ కనిపిస్తున్నారు, ఒకదానికన్నా ఎక్కువ కనిపిస్తుంది. మరి నాకు దీంట్లోకి వెళ్ళాలన్నా దాంట్లోకి వెళ్ళాలన్నా నాకు కన్ఫ్యూజ్ అవుతున్నాను, అందుకని ఫెయిల్ అయిపోతున్నాను అని ఫెయిల్ చేసేసింది. ఓకే, క్లియర్ కదండి ఎందుకు ఫెయిల్ అయిందో ఆల్ ఆఫ్ యూ? కెన్ ఐ మూవ్ ఆన్? ఎస్ సార్. ఫైన్. సో ఇప్పుడు నేను ఇక్కడ ఫస్ట్ నేమ్ కాకుండా ఇప్పుడు నాకు లాస్ట్ నేమ్ ఇవ్వచ్చు కదండి, ఎందుకు ఇవ్వకూడదు? ఫస్ట్ నేమ్ ఇవ్వాలని ఏమన్నా రూల్ ఉందా? కంటే గివ్ లాస్ట్ నేమ్ హియర్. ఎస్ సార్. ఇవ్వచ్చు సార్. సో ఫస్ట్ నేమ్ జాన్ అయితే 2 వస్తున్నాయి. ఓకే, మరి నేను లాస్ట్ నేమ్ లిటిల్ ఇవ్వకూడదా? లాస్ట్ నేమ్ అనేది ఒకటే వస్తుంది కదా, లిటిల్ తో ఇంకేమన్నా ఉన్నాయా? లేవు నో సార్. రైట్, నో నో. సార్. సో అప్పుడు నేను లాస్ట్ నేమ్ లిటిల్ అన్నా ఇచ్చి ఈ రో మీదకి రావచ్చు కదండి. ఫస్ట్ నేమే ఇచ్చి ఈ రో మీదకి రావాలన్నా, లాస్ట్ నేమ్ ఇచ్చి ఈ రో మీదకి రాకూడదా? ఎస్ సార్, రావచ్చు. రావు. రావచ్చండి. ఈ రో మీదకి నా ఫోకస్ తీసుకురావాలి. ఫస్ట్ నేమ్ జాన్ లిటిల్ రో మీదకి రమ్మన్నారు క్లయింట్. సో క్లయింట్ ఏం చెప్పారు క్లియర్ గా, వెరిఫై ది ఈమెయిల్ ఆఫ్ జాన్ లిటిల్ అన్నారు. అంతేకాని జాన్ తోనే వెళ్ళాలని చెప్పలేదు. జాన్ తో రావట్లేదు, లిటిల్ తో ట్రై చేద్దాం. ఓకే, సో సో ఐ యూస్ లాస్ట్ నేమ్ ఈక్వల్ టు లిటిల్. అప్పుడు ఈ రో మీదకి వచ్చేస్తాను, వచ్చాక ఈమెయిల్ ఐడి వెరిఫై చేద్దాం, ప్రాబ్లం ఉంది. సో అందుకని నాకు ఇక్కడ జాన్ అయితే చేయలేకపోతున్నాం, ఎర్రర్ వచ్చింది. ఓకే, సో నా ఐ చేంజ్ ఇట్ టు లాస్ట్ నేమ్ ఇచ్చి ఇక్కడ లిటిల్ ఇస్తాను కదండి. ఎందుకు లిటిల్ ఇస్తున్నాము, లాస్ట్ నేమ్ ఎందుకు చేస్తున్నాము? ఆల్ ఆఫ్ యూ, Yes, sir. ఆఫ్ యూ. ఓకే, సో ఇప్పుడు లాస్ట్ నేమ్ లిటిల్ ఇస్తున్నాను, నేను లాస్ట్ నేమ్ లిటిల్ ని కాన్స్టెంట్ చేయమంటున్నా. సో ఫస్ట్ నేమ్ జాన్ తో ఇద్దరు ఉన్నారు కాబట్టి అది వర్క్ అవ్వలేదు. ఈ మీదకి వెళ్ళి దీని మీదకి వెళ్ళాలి, దీని మీదకి వెళ్ళాలి అర్థం కాక మల్టిపుల్ కంట్రోల్స్ ఫౌండ్ అని ఫెయిల్ అయిపోయింది. సో ఇప్పుడు అలా కన్ఫ్యూజ్ చేయకుండా టాస్ కానీ సింపుల్ లాస్ట్ నేమ్ లిటిల్ యూస్ చేసుకో. మన మోటివ్ ఏంది, ఈ రో మీదకి రావడం. సో ఫస్ట్ నేమ్ యూస్ చేసుకుని రావచ్చు, లాస్ట్ నేమ్ యూస్ చేసుకుని రావచ్చు. సో లాస్ట్ ఏది యూనిక్ గా ఉంటే దాన్ని యూస్ చేసుకుంటాం. సో ఫస్ట్ నేమ్ ఇక్కడ యూనిక్ గా లేదు, సో ఇద్దరు ఉన్నారు, సో అందుకని లాస్ట్ నేమ్ యూనిక్ గా ఉంది వీటిలో, అందుకని లాస్ట్ నేమ్ యూస్ చేస్తున్నాను. సో ఇక్కడ కూడా జూలై డూలే ఉంది. సో మనం ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ రెండిట్లో ఏదైనా యూస్ చేయొచ్చా లేదా అండి ఇక్కడ? ఎస్ సార్. యూజ్ చేయొచ్చు. ఓకే, సో ఎందుకు రెండు యూనిక్ గా ఉన్నాయి, జూలై యూనిక్ గా ఉంది, డూలే యూనిక్ గా ఉంది. రెండిట్లో ఏది యూస్ చేస్తున్నా నేను ఈ రో మీదకి రాగలను. అదే జేన్ డో ఉంది, సో దీంట్లో ఖచ్చితంగా ఏది యూస్ చేయాలండి? జేన్ డోలో రెండు యూస్ చేసుకోవచ్చా? ఎస్ సార్. ఫస్ట్ నేమ్ యూజ్ చేసుకోవచ్చు, సెకండ్ లాస్ట్ నేమ్ యూజ్ చేసుకోవచ్చు. లాస్ట్ నేమ్ లేదు యూస్ సార్, చేసుకో. ఫస్ట్ నేమ్ గా యూజ్ చేయాలి సార్ మనం, ఎందుకంటే డియో 2 ఉన్నాయి లాస్ట్ నేమ్స్ లో. జియో కాదు, ఏంటది? డో. డో. ఓకే. సో డో అనేది సో ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, అవునా కదండి? ఎస్ సార్. రెండులో ఉంది. సో ఇప్పుడు లాస్ట్ టైం యూస్ చేయొచ్చు అంటారా ఈ రో మీదకి రావాలంటే? నాట్ sir. పాసిబుల్ సార్. లాస్ట్ టైం యూస్ చేసుకోకూడదు, Yes, sir. చేస్తే 2 వస్తున్నాయి. సో ఈ కేసులో ఫస్ట్ టైం యూస్ చేయాలి. ఈ కేసులో రెండు యూస్ చేసుకోవచ్చు, ఎందుకంటే రెండు యూనిక్ గా ఉన్నాయి. కాబట్టి ఏదైనా యూస్ చేసుకోవచ్చు. ఈ కేసులో జేన్ యూస్ చేసుకోవాలి, ఈ కేసులో లిటిల్ యూస్ చేసుకోవాలి. అర్థమవుతుంది కదండి ఆల్ ఆఫ్ యూ? ఎస్ సార్. వాట్ ఎవర్ అదర్స్ అదర్ దాన్ అనిల్, మిగతా వాళ్ళకి అర్థం కావట్లేదా? Yes, sir. Yes, sir. Yes, sir. కొంచెం కన్ఫర్మ్ చేయండి ప్లీజ్. ఓకే, సో నేను ఇప్పుడు లాస్ట్ టైం లిటిల్ అని ఇచ్చాను. సో లెటర్స్ రన్ దిస్. ఇందాక ఫెయిల్ అయింది ఫస్ట్ నేమ్ యూస్ చేస్తే, ఎందుకంటే అది డూప్లికేట్ ఉన్నాయి, ఫస్ట్ నేమ్స్ 2 ఉన్నాయి అదే నేమ్తో. అందుకని ఈ రో మీదకి ఫోకస్ చేయాలన్నా, ఆ రో మీద కాన్సన్ట్రేట్ చేయాలన్నా, దీన్ని కాన్సన్ట్రేట్ చేయాలన్నా, ఏది ఫిల్టర్ చేయాలో అర్థం కాలేదు దానికి, టోస్కాకి కన్ఫ్యూజ్ అయిపోయింది. సో ఇప్పుడు కన్ఫ్యూజ్ చేయకుండా మనం లాస్ట్ టైం లిటిల్తో చేయమన్నాం. సో లాస్ట్ టైం లిటిల్లో మనకి యూనిక్ గా ఉంది, వాల్యూ యూనిక్ గా ఉంది కాబట్టి అదేం కన్ఫ్యూజ్ అవ్వలేదు. సో చూడండి, వెరిఫికేషన్ వాజ్ సక్సెస్ఫుల్. సో అంటే ఎక్స్పెక్టెడ్ వాల్యూ, యాక్చువల్ వాల్యూ రెండు కరెక్ట్ గా మ్యాచ్ అయినాయి. క్లియర్ కదండి ఆల్ ఆఫ్ యూ? హౌ టు హ్యాండిల్, అర్థమైందా అందరికి? Yes, sir. Yes, sir. ఈ విధంగా మనం ఈ విధంగా కాన్స్టెంట్ యాక్షన్ కూడా అప్లై చేస్తాం. సో ఇంకొక ఎగ్జాంపుల్ కూడా తీసుకున్నాం. సో ఇప్పుడు చెప్పండి, ఈ రిక్వైర్మెంట్ పాస్ అని చెప్పొచ్చు మన క్లయింట్ కి? ఎస్ సార్. Yes, sir. Yes, sir. వర్క్ అవుతుందండి. సో పాస్, సో ఇది కూడా పాస్. సో క్లయింట్ చెప్పిన ప్రకారం ఎక్స్పెక్ట్ వాల్యూ, యాక్చువల్ వాల్యూ మ్యాచ్ అవుతున్నాయి. సో అంటే మన టెస్ట్ పాస్ అయింది. పాస్ అంటే రిక్వైర్మెంట్స్, అంటే మన రిక్వైర్మెంట్స్ దగ్గర నుంచే ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా టెస్ట్ కేస్ క్రియేట్ చేయాలి, ఎలా వాటిని టెస్ట్ చేయాలి
అని మనం మొత్తం చూస్తున్నాం, మొత్తం టెస్టింగ్ లైఫ్ సైకిల్ మొత్తం చూస్తున్నాం. సో వీఆర్ డిరైవింగ్ ద టెస్ట్ కేస్ డైరెక్ట్లీ ఫ్రమ్ ది టెస్ట్ రిక్వైర్మెంట్స్, డైరెక్ట్లీ ఫ్రమ్ ది రిక్వైర్మెంట్స్, క్లయింట్ రిక్వైర్మెంట్స్. సో క్లయింట్ రిక్వైర్మెంట్స్ నుంచే మనం టెస్ట్ కేస్ ఎలా డిజైన్ చేయాలో నేర్చుకుంటున్నాం. అర్థమవుతుందండి ఇక్కడ. సో ఇట్స్ నాట్ జస్ట్ మనం మాన్యువల్ టెస్ట్ కేసెస్ నుంచి ఆటోమేషన్ టెస్ట్ కేస్ ఎలా క్రియేట్ చేయాలి కాకుండా ఇంకొక స్టెప్ అహెడ్ మనం నేర్చుకుంటున్నాం. డైరెక్ట్ గా రిక్వైర్మెంట్స్ నుంచి టెస్ట్ కేస్ ఎలా క్రియేట్ చేయాలి నేర్చుకుంటున్నాం. అర్థమవుతుంది కదండి మీకు. సో మీకు ఇంకా ఒక స్టెప్ ఎక్స్ట్రాగా నేర్చుకుంటున్నారు మీరు. సో మాన్యువల్ టెస్ట్ కేస్ ఇస్తారు యాక్చువల్లీ. సో మాన్యువల్ టెస్ట్ కేస్ యూస్ చేసి మనం ఆటోమేట్ చేయడం పెద్ద విషయం కాదు. సో మనం డైరెక్ట్ గా రిక్వైర్మెంట్స్ ని అర్థం చేసుకొని ఆటోమేషన్ చేయగలిగే నాలెడ్జ్ తెచ్చుకుంటున్నాం మనం. సో దట్ యూ విల్ నాట్ ఫేస్ ఎనీ ప్రాబ్లమ్ వెన్ ఎవర్ యూ గెట్ ఇన్ టు ఎనీ ప్రాజెక్ట్. అర్థమవుతుందండి మీకు. సార్ Yes, Fine. sir. ఇప్పుడు ఇంకొక రిక్వైర్మెంట్ ఇచ్చారు క్లయింట్. వెరిఫై ద ఈమెయిల్ ఐడి ఆఫ్ జాన్ డో. జాన్ డో అని ఇంకొక ఉన్నారు. ఆయన ఈమెయిల్ ఐడి కరెక్ట్ గా వస్తుందో లేదా వెరిఫై చేయమన్నారు టేబుల్లో. సో ఇట్ షుడ్ బి, అది ఏదన్నా ఉండండి ఈమెయిల్ ఐడి మనకు అవసరం లేదు. క్లయింట్ చెప్పిన దాని ప్రకారం ఉందా లేదా, దట్స్ ఆల్ వీ నీడ్ టు బాదర్. ఇలా ఉండాలంట. సో జాన్ డోన్ ఒకతను ఉన్నాడంట టేబుల్లో, అతని ఈమెయిల్ ఐడి ఇలా ఉండాలని క్లయింట్ చెప్తున్నారు. సో అలా వస్తుందా లేదా మనం వెరిఫై చేస్తే సరిపోతుంది. ఓకే, సో ఇప్పుడు చెప్పండి. సో జాన్ డో అని ఇతను ఉన్నాడు, ఇతని ఈమెయిల్ ఐడి వెరిఫై చేయాలి. సో ఫస్ట్ నేమ్ యూస్ చేద్దామా లాస్ట్ నేమ్ యూస్ చేద్దామా? బోత్ లాస్ట్ లాస్ట్ నేమ్ బోత్ సార్. అవునండి, ఆయన లాస్ట్ నేమ్ అంటున్నారు కదా, లాస్ట్ నేమ్ యూస్ చేద్దామండి. లాస్ట్ నేమ్ యూజ్ చేయొచ్చు సార్. ఎందుకని లాస్ట్ నేమ్తో ఇంకోటి లేదా ఇక్కడ మీకు కనిపించట్లేదా డో అనేది? ఈ డో నచ్చలేదా మీకు? ఓహో ఓకే. లాస్ట్ sir. నేమ్ కూడా రిపీట్ అవుతుంది కదా. అవును ఇద్దరు అవును అవును సార్. రెండు డూప్లికేట్ ఉన్నాయి కదా. ఫస్ట్ అవును నేమ్ సార్. డూప్లికేట్ ఉంది, లాస్ట్ నేమ్ డూప్లికేట్ ఉంది. అంటే మీరు పక్క పక్కన ఉంటే చూస్తారా, కొంచెం పైన ఉంటే చూడరా? సార్ చూసిన సో లాస్ట్ నేమ్ రిపీట్ అవుతుంది, ఫస్ట్ నేమ్ రిపీట్ అవుతుంది, రెండు డూప్లికేట్ ఉన్నాయి, అవునా కదా అండి? సార్. రెండు యూనిక్ గా లేవు. ఫస్ట్ నేమ్ యూనిక్ గా లేదు, లాస్ట్ నేమ్ Last యూనిక్ గా name. లేదు. సో ఇప్పుడు దాకా ఏదో ఒకటన్నా యూనిక్ గా ఉన్నాయి, కానీ ఇక్కడ రెండు యూనిక్ గా లేవు. ఫస్ట్ నేమ్ యూనిక్ గా లేదు, లాస్ట్ నేమ్ యూనిక్ లేదు. లాస్ట్ నేమ్. సో ఇక్కడ ఫస్ట్ నేమ్ యూనిక్ గా లేకపోయినా లాస్ట్ నేమ్ యూనిక్ గా ఉంది కాబట్టి చేయగలిగాం. సో ఇక్కడ బోత్ ఆర్ నాట్ యూనిక్. సో హియర్ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ బోత్ ఆర్ నాట్ యూనిక్. సో ఇన్ దట్ కేస్ హౌ టు హ్యాండిల్ దిస్? మరి ఎలా హ్యాండిల్ చేద్దాము? మన క్లయింట్ రిక్వైర్మెంట్ అయితే ఇచ్చారు, దీన్ని అయితే వెరిఫై చేయమన్నారు. నాకైతే రెండు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ రెండు యూనిక్ గా లేవు. సో యూనిక్ గా ఉంటే కానీ ఆ రో మీదకి రాలేను. సో దెన్ హౌ టు హ్యాండిల్ దిస్? డైరెక్ట్ ఒక ఈమెయిల్ ఇవ్వచ్చు సార్. రెండు యూజ్ చేయాలి సార్. ఫస్ట్ ఫస్ట్ నేమ్ నేమ్ లాస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ రెండు రెండు యూజ్ తీసుకోవచ్చు చేయాలి సార్. సార్. సో ఇలాంటి కేసులో మనం వెరీ గుడ్. సో ఇలాంటి కేసులో మనం ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ రెండు యూస్ చేసుకోవాల్సి వస్తుంది. సో సో చూద్దాం ఒకసారి. సో ఇప్పుడు ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ నేమ్ యూస్ చేస్తాను. సో ఫస్ట్ నేమ్ యూస్ చేశాను అనుకోండి, ఫస్ట్ నేమ్ జాన్ ని ఫిల్టర్ చేయని చెప్తాను ఫస్ట్. సో జస్ట్ ఫిల్టర్ ద ఫస్ట్ నేమ్ జాన్. సో ఫస్ట్ నేమ్ జాన్ ఉన్నదని ఫిల్టర్ చేయని చెప్తాను. అప్పుడు ఈ రెండు ఫిల్టర్ అవుతాయా లేదా అండి? నేను వెరిఫై చేయమని చెప్పను, ఫస్ట్ నేమ్ జాన్ ని ఫిల్టర్ చేయమని చెప్తాను. సో అప్పుడు ఈ రెండు ఫిల్టర్ అవుతాయి అవ్వా? అవుతాయి సార్ ఈ రెండు ఫిల్టర్ అవుతాయి, ఈ రెండు ఎలిమినేట్ అయిపోతాయి కదండి. ఫస్ట్ నేమ్ జాన్ ని ఫిల్టర్ చేయమంటే, ఫస్ట్ నేమ్ జాన్ ని ఫిల్టర్ చేయమంటే జూలై జేన్ ఫిల్టర్ అవుతాయి అవ్వండి? ఎస్ సార్ నో? ఫిల్టర్ ఆన్ దెమ్స్ ఎలిమినేట్ అవుతాయి లేదా అండి? ఈ రెండు Yes, sir. ఎలిమినేట్ అయి ఫస్ట్ నేమ్ నేను జాన్ అని ఇస్తే ఈ రెండు ఫిల్టర్ అవుతాయి, ఈ రెండు ఎలిమినేట్ అయిపోతాయి. సో ఈ రెండు ఎలిమినేట్ అయిపోతాయి, ఇంక ఈ రెండుతో ఫోకస్ ఉండదు అనమాట టాస్క్. ఫస్ట్ నేమ్ జాన్ ఈ రెండింటి మీద ఫోకస్ ఉంటుంది. సో ఇప్పుడు నేను మళ్ళీ ఇంకొక కాన్స్టెంట్ అప్లై చేస్తా ఈ రెండింటి మీదలో. ఇప్పుడు లాస్ట్ నేమ్ డో ఎవరికి ఉందో వాళ్ళని ఫిల్టర్ చేయని చెప్తాను. లాస్ట్ నేమ్ డో ఎవరికి ఉందో వాళ్ళని ఫిల్టర్ చేయమంటాను ఈ రెండిట్లో. సో అప్పుడు ఈ రో మీదకి వస్తామో రామా అండి? ఎస్ అన్న ఈ రో మీదకి వచ్చి ఎస్ సార్. మనం ఒక కాన్స్టెంట్ తో చేయలేము ఇది. ఎందుకని మనకి రెండిట్లో యూనిక్ వాల్యూ లేదు, రెండిట్లో యూనిక్ వాల్యూ లేదు. నేను జాన్ అని ఇచ్చిన రెండు వస్తాయి, డో అని ఇచ్చిన రెండు వస్తాయి. సో అప్పుడు నేను వెరిఫై చేయలేను, ఈ రో మీదకి రాలేను. నా మోటివ్ ఏంది? ఈ రో మీదకి రావడం ఫస్ట్. సో ఫస్ట్ ఈ రో మీదకి రాగలిగితే ఐ కెన్ వెరిఫై దిస్ వెరీ ఈజీలీ. సో అది పెద్ద విషయం కాదు ఇది వెరిఫై చేయడం, కానీ ఈ రో మీదకి రావాలి. టోస్కా ఫోకస్ ని ఈ రో మీదకి తీసుకురావాలి. ఓకే, నేను ఫస్ట్ నేమ్ ఇచ్చినా తీసుకురాలేకపోతున్నాను, లాస్ట్ నేమ్ ఇచ్చినా తీసుకురాలేకపోతున్నాను. సో దెన్
In that case, I have to give two constraints, double constraint అంటాం. సో ఇక్కడ డబుల్ కాన్స్టెంట్ అప్లై చేయాలి. అంటే నేను ఫస్ట్ నేమ్ జాన్ ఇస్తాను, ఈ రెండు ఫిల్టర్ అవుతాయి. నేనేం వెరిఫై చేయమని చెప్పట్లేదు, సింపుల్ గా ఈ రెండింటిని ఫిల్టర్ చేయమంటున్నా. అంటే ఫస్ట్ నేమ్ జాన్ ఇస్తాను, ఈ రెండు ఫిల్టర్ అవుతాయి. దెన్ ఎవరికైతే లాస్ట్ నేమ్ డో ఉందో దాన్ని ఫిల్టర్ చేయని చెప్తాను. సో అప్పుడు ఇది దీని మీద ఫోకస్ వస్తుంది, అప్పుడు ఇది ఎలిమినేట్ అయిపోతుంది థర్డ్ది. అవునా కదా అండి? ఇప్పుడు నేను లాస్ట్ నేమ్ డోతో ఫిల్టర్ చేయని చెప్తాను, మళ్ళీ ఇంకో ఫిల్టర్ చేయమంటాను, అప్పుడు ఇది ఎలిమినేట్ అవుద్దా అవదా అండి? ఈ లిటిల్ అవుతుంది అవుతుంది సార్. ఎలిమినేట్ అయిపోతుంది. అప్పుడు మన ఫోకస్ దీని మీదకి వచ్చేస్తుంది. అంటే నేను ఇక్కడ టూ కాన్స్టెంట్ యూస్ చేసుకోవాలి. ఒక కాన్స్టెంట్ తో ఇది డీల్ చేయలేకపోతున్నాం. సో టూ కాన్స్టెంట్ యూస్ చేసుకుంటాం. 2 కూడా సరిపోతే 3 చేసుకుంటాం, 3 కూడా సరిపోతే 4 చేసుకుంటాం కాన్స్టెంట్స్. సో మన ఇష్టం ఏమైనా చేసుకోవచ్చు, కానీ అన్న అవసరం ఉండవు. 1 or 2 షుడ్ బి గుడ్ ఎనఫ్. సో 2 ఇక్కడ 2 యూస్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఓకే, లెట్ us see how to handle this. అట్లయితే తీసుకున్నాము, ఇక్కడ డ్రాప్ చేద్దాము. ఓకే, పర్సన్స్ టేబుల్ ఉంది. సో నేమ్ కూడా ప్రాపర్ గా పెడదాము. స్టెప్స్ కి ఇప్పుడు కూడా నేమింగ్స్ కరెక్ట్ గా ఫాలో అవ్వాలి. సో ఇక్కడ ఎవరండి? జాన్ డౌ. జాన్ డో, జాన్ డోని వెరిఫై చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు మనం అనుకున్న లాజిక్ ప్రకారం చేద్దాం. చెప్పండి అండి ఎలా చేద్దాం. రోన్ అయితే ఎక్స్పాండ్ చేశాను. జాన్ సెల్ సెల్ లో ఏం సెలెక్ట్ చేస్తాం? ఫస్ట్ ఫస్ట్ నేమ్, ఫస్ట్ నేమ్, యాక్షన్ మోడ్ ఇవ్వాలి. ఫస్ట్ యాక్షన్ మోడ్ ఏంటి? కాన్స్టెంట్, యాక్షన్ మోడ్ కాన్స్టెంట్ అండ్ వాల్యూ వచ్చేసి జాన్. జానే కదండి, ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారు? జాన్. ఓకే, జాన్ తర్వాత జాన్ ఇవ్వగానే ఏమవుతుంది? టోస్కా ఫోకస్ ఈ రెండు మీదకి వచ్చేస్తాయి. అవునా కదండి? ఈ రెండు అవును ఫిల్టర్ సార్. చేసుకుని ఈ రెండింటిని ఎలిమినేట్ చేసేస్తుంది. అవును సార్. సో ఈ రెండింటి మీద వస్తుంది. తర్వాత ఏం చేద్దామంటారు? మళ్ళీ లాస్ట్ నేమ్ ఇవ్వాలి name. సార్. లాస్ట్ టైం ఏంటి? డో, కాన్స్టెంట్, కాన్స్టెంట్ కాన్స్టెంట్ ఇస్తాం. ఓకే, దేని మీద ఇస్తాం? వాల్యూ డో. డో, డో, డో మీదకి ఇస్తాం. ఓకే, ఓకే అండి. ఇప్పుడు ఏం సెలెక్ట్ చేద్దాం ఇక్కడ? లాస్ట్ నేమ్, లాస్ట్ నేమ్. ఓకే, అండ్ ద యాక్షన్ మోడ్ కాన్స్టెంట్, అంటే డబుల్ కాన్స్టెంట్ యూస్ చేస్తున్నాం ఇక్కడ. ఎస్ సార్. అండ్ వాల్యూ డో, డో. ఈమెయిల్, వాట్ వి ఆర్ వెరిఫైయింగ్? ఈమెయిల్, ఈమెయిల్. ఇన్నర్ ఓకే, అండ్ యాక్షన్ మోడ్ వెరిఫై, ఇన్నర్ in the text, and the value should be john@example.com. అలాగే రిక్వైర్మెంట్ ఇచ్చుంటారు కదా, అక్కడ తీసుకుందాం. కాపీ. మనకి ఎక్స్పెక్ట్ వాల్యూ ఆల్వేస్ రిక్వైర్మెంట్లు ఇచ్చుంటారు, ఏ ప్రాజెక్ట్ అయినా సరే. వాట్ ఎవర్ ద ప్రాజెక్ట్ ఇట్ మేబీ, వాట్ ఎవర్ ద కంపెనీ ఇట్ మేబీ. సో మనకి ఎక్స్పెక్ట్ వాల్యూ ఆల్వేస్ మనకి రిక్వైర్మెంట్ లో ఉంటుంది. అది తీసుకుంటాము. సేవ్ ఇట్, రన్ ఇట్. రన్ చేసి చూద్దాం. సో డబుల్ కాన్స్టెంట్ అన్న ఇవ్వచ్చు, ప్రాబ్లం లేదు. మన ఫోకస్ అక్కడ తీసుకెళ్ళాలి. అది 1 కాన్స్టెంట్ ఇచ్చామా, 2 కాన్స్టెంట్ ఇచ్చామా, డజంట్ మ్యాటర్. సో వర్క్ అయింది చూడండి, పాస్ అయింది. పాస్ అయిందంటే ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి ఉంటుంది. అక్కడికి వెళ్తేనే రెండు మ్యాచ్ అవుతాయి కాబట్టి ఇక్కడ వెళ్ళింది, వెరిఫై చేసింది. సో చూడొచ్చు మనం ఇక్కడ క్లియర్ గా వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ వచ్చింది. సో ఎక్స్పెక్ట్ వాల్యూ, యాక్చువల్ వాల్యూ రెండు మ్యాచ్ అయినాయంటే వెరిఫికేషన్ సక్సెస్ఫుల్. సో మనం డబుల్ కాన్స్టెంట్ ఇచ్చి మరి అక్కడికి వెళ్ళగలిగాం. సో whenever we are not able to get into some row with the help of single constant, then so we can easily use double constant also. సో ఇలా అంత కష్టమే ఉండదు దాంట్లో. ఒక కాన్స్టెంట్ అప్లై చేసాము, మళ్ళీ ఇంకో కాన్స్టెంట్ అప్లై చేసాం. సో ఫైనల్ గా ఆ రో మీదకి వచ్చేసాం. వచ్చాక ఈమెయిల్ ఐడి వెరిఫై చేయమన్నాం, వెరిఫై చేసేసింది, పాస్ చేసింది కూడా. సో క్లియర్ కదండి? ఇక్కడివరకు అందరికి అర్థమైంది అనుకోవచ్చా? ఆల్ ఆఫ్ యూ? Yes, sir. Okay, so it's easy, so it's not difficult. Okay, it's very easy. సో కాన్స్టెంట్ యాక్షన్ చాలా కష్టం అంటుంటారు చాలా మంది. సో ఏం కష్టం ఉండదు. సో ఇది కష్టం అనుకుని కూడా ఇంటర్వ్యూలు అడుగుతుంటారు. ఏం కష్టం కాదు, వెరీ సింపుల్. ఓన్లీ థింగ్ జస్ట్ ద వే హౌ యూ అండర్స్టాండ్ ఇస్ డిఫరెంట్. ఓకే, సో యాక్షన్ మోడ్ కాన్స్టెంట్ is used to limit the search for a particular control.
సో లిమిట్ చేయడం అంటే ఫిల్టర్ చేయడం. సో దానికి మనకి క్లయింట్ ఇలా 4 రిక్వైర్మెంట్స్ ఇచ్చారు. సో మనం ఇవి చేయగలిగాం. ఓకే. సో ఇదే విధంగా క్లయింట్ ఒకవేళ ఇంకొక రిక్వైర్మెంట్ ఇచ్చారు అనుకోండి, వెరిఫై ద లాస్ట్ నేమ్ ఆఫ్ జూలై యొక్క లాస్ట్ నేమ్ వెరిఫై చేయండి. అండ్ ఇట్ షుడ్ బి మీరు నోట్ చేసుకుంటున్నారు కదండి రిక్వైర్మెంట్స్ నోట్బుక్ లో. Yes, sir. ఖచ్చితంగా నోట్ చేసుకోండి. రిక్వైర్మెంట్స్ ఖచ్చితంగా నోట్ చేసుకోండి. సో నాకు ఇక్కడ టైపింగ్ ప్రాక్టీస్ కోసం నేను చేయట్లేదు. ఓకే. సో మీరు ఖచ్చితంగా నోట్ చేసుకోవాలని నేను ఇంత టైప్ చేస్తున్నానండి. ఓకే, ఫైన్. వెరిఫై ద లాస్ట్ నేమ్ ఆఫ్ జూలై. సో ఇట్ షుడ్ బి జూలై. సరే, షుడ్ బి ఏంటంటే జూలై లాస్ట్ నేమ్ డోలేనా డూలే అనుకుంటా. డూలే. సో ఈ నేమ్లు చూడండి, డోలే, జూలై, ఆగస్టు, మార్చిలో. సో ఏం నేమ్స్ వరకు ఇవి కూడా పెట్టుకుంటున్నారండి. ఓకే. సో నేమ్లు అలాగే ఉంటాయనండి. డూలే. సో డూలే. ఓకే. సో జూలై లాస్ట్ నేమ్ డూలే ఉండాలంట. ఓకే, వెరిఫై చేయండి అని చెప్పి క్లయింట్ రిక్వైర్మెంట్ ఇచ్చారు. ఇంకా మనం చేయగలమా చేయలేమా అండి? ఇది చేయలేమా? చేయొచ్చు sir. పాసిబుల్ సార్. చేయొచ్చు సార్. ఎట్లా? సో ఒకసారి అదొకటి చేసేద్దాము. ఎలా చేస్తాము సార్ చూద్దాం. చేయొచ్చు, ఎందుకు చేయలేం? చేయొచ్చు. వీ కెన్ డూ ఇట్. అంటే ఈమెయిల్ వెళ్తే వెరిఫై చేయాలని ఏం లేదు కదా. సో డేటాలో వేరేది ఇంకేదైనా చెక్ చేయమని చెప్పచ్చు. సో ఇప్పుడు వెరిఫై నేమ్ ఇద్దాం క్లియర్గా. వెరిఫై ద లాస్ట్ నేమ్ ఆఫ్ జూలై. ఓకే, ఇప్పుడు చెప్పండి ఎలా చేద్దాం. నేను ఫస్ట్ ఆ రో మీద తీసుకురావాలి. ఏది వెరిఫై చేయాలి పక్కన పెట్టండి. ఫస్ట్ నేను ఆ రో మీద తీసుకురావాలి. ఏం చేద్దాం? ఫస్ట్ ఫస్ట్ రోలో సెల్ ఫస్ట్ నేమ్ యాక్షన్ మోడ్ కాన్స్టెంట్ వాల్యూ July. జూలై కదా. కన్ఫ్యూజ్ ఎందుకు కదా. జూలై. దెన్ లాస్ట్. ఆ రో మీదకి వచ్చేసాం. ఆ రో మీదకి వచ్చేస్తుంది రోస్కైప్. దాని తర్వాత ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి మనం? ఇందాక ఈమెయిల్ కాబట్టి ఈమెయిల్ దగ్గరికి వెళ్ళాం. లాస్ట్ టైం ఇందాక ఈమెయిల్ కాబట్టి ఈమెయిల్ దగ్గరికి వెళ్ళాము. లాస్ట్ టైం వెరిఫై చేయమంటారు, లాస్ట్ టైం దగ్గరికి వెళ్తాం. ఇప్పుడు ఏం సెలెక్ట్ చేయాలండి ఇక్కడ? లాస్ట్ నేమ్ అండ్ యాక్షన్ మోడ్ షుడ్ బి వెరిఫై and okay, what we are verifying here, which Inner property? ఇన్నర్ టెక్స్ట్. The value should be డూలే. వెరీ గుడ్, డూలే. అంతే కదా. రిక్వైర్మెంట్లు ఏమి ఇచ్చారో అది ఎక్స్పెక్ట్ వాల్యూ డూలే ఉండాలన్నారు. డూలే అని ఇచ్చేసాం మనం. ఓకే, సేవ్ ఇట్. పాస్ అవుతుంది. ప్రాబ్లం ఏంది? ఇందాక ఈమెయిల్ దగ్గరికి వెళ్ళింది, ఇప్పుడు లాస్ట్ టైం దగ్గరికి వెళ్తుంది. అంతే. ఇందాక ఈమెయిల్ దగ్గరికి వెళ్ళమన్నాం, ఇప్పుడు లాస్ట్ టైం దగ్గరికి వెళ్ళమంటున్నాం. ఫిల్టర్ అయితే మామూలుగా చేసాం. ఇందాక ఎలా ఫిల్టర్ చేసాం అలాగే ఫిల్టర్ చేసాం. ఇప్పుడు లాస్ట్ టైం దగ్గరికి వెళ్ళమన్నాం, వెళ్ళింది, పాస్ చేసింది. రిజల్ట్ కూడా మనకు చూపిస్తుంది ఇక్కడ. సో లెట్ us go and see the expected and actual value. ఎక్స్పెక్టెడ్ యాక్చువల్ వాల్యూ రెండు మ్యాచ్ అవుతున్నాయి. ఎక్స్పెక్టెడ్ వాల్యూ అనేది ఇచ్చాము. టోస్ కూడా కరెక్ట్ గా అక్కడికి వెళ్ళి చెక్ చేసింది, దానికి కూడా డూలే కనిపించింది. రెండు మ్యాచ్ అయ్యాయి కాబట్టి వెరిఫికేషన్ వాజ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. ఓకే, సో దీస్ హౌ వీ కెన్ వెరిఫై ఎనీథింగ్ ఇన్సైడ్ ద టేబుల్. ఓకే, అర్థమవుతుంది కదండి ఆల్ ఆఫ్ యూ? ఓకే. సో ఇప్పుడు అదే విధంగా జేన్ యొక్క లాస్ట్ టైం కనుక్కోమంటే మీరు కనుక్కోగలరా లేదా? కెన్ యు డు దట్ ఆర్ నాట్? జేన్ యొక్క లాస్ట్ కనుక్కోమంటే కనుక్కోగలరు కదండి. సేమ్ అంతే. ఇప్పుడు జూలై చేశారు, తర్వాత జేన్ తో చేస్తారు. అది అసైన్మెంట్ గా చేయగలరా? చేస్తారా అసైన్మెంట్ గా? చేస్తాం. ఒక అసైన్మెంట్ గా అది రాద్దాం. ఇక్కడ 6th 5 పాయింట్స్ అయితే 5 రిక్వైర్మెంట్స్ అయితే నేను చూపించాను మీకు. ఓకే, సో ఇదైతే మీరు అసైన్మెంట్ గా చేయండి. లాస్ట్ నేమ్ ఆఫ్ జేన్ should be ఏంటంటే జేన్ లాస్ట్ టైం డోనా
డో డో డో. ఓకే. అండ్ ఇంకొక రిక్వైర్మెంట్ కూడా. సో వెరిఫై ద లాస్ట్ నేమ్ ఆఫ్ జాన్. లాస్ట్ నేమ్ ఆఫ్ జాన్ లిటిల్. సో జాన్ యొక్క లాస్ట్ నేమ్ కనుక్కోమన్నారు. జాన్ లిటిల్ యొక్క లాస్ట్ నేమ్ కనుక్కోమన్నారు. కనుక్కోగలరా లేదా అండి? వెరిఫై ద లాస్ట్ నేమ్ ఆఫ్ జాన్ లిటిల్ అని ఇచ్చారు. జాన్ లిటిల్ యొక్క లాస్ట్ నేమ్ కనుక్కోండి. ఇట్ షుడ్ బి లిటిల్. సో జాన్ లిటిల్ యొక్క లాస్ట్ నేమ్ కనుక్కోండి, అది లిటిల్ అని వస్తుందా లేదా చెక్ చేయండి అన్నారు. సో ఇదైతే ఈజీ. 6th రిక్వైర్మెంట్ మీరు ఈజీగా చేయగలరు. ఎందుకంటే జేన్ అనేది లాస్ట్ నేమ్ ఒకటే ఉంది కాబట్టి చేసేస్తారు. ఈ రో మీదకి వచ్చేస్తారు, ఇది వెరిఫై చేసేస్తారు. కానీ ఇప్పుడు అలా లేదు. వెరిఫై ద లాస్ట్ నేమ్ ఆఫ్ జాన్ లిటిల్ అన్నారు. ఇప్పుడు మీరు ఎలా ఫిల్టర్ చేస్తారు చెప్పండి? ఈ 7th రిక్వైర్మెంట్ చేయాలంటే లాస్ట్ నేమ్ ఆఫ్ జాన్ లిటిల్, ఇట్ షుడ్ బి లిటిల్ అన్నారు. ఈమెయిల్ ఇప్పుడు మీరు ఎలా ఫిల్టర్? ఈమెయిల్ పెట్టుకున్న ఈమెయిల్ కూడా 2 డూప్లికేట్ ఉన్నాయి, చూసారా ఇక్కడ? ఈమెయిల్ ఐడి ఈమెయిల్ అలాగే ఉంది. సో ఇప్పుడు మీరు ఈ రో మీదకి రావాలి. లాస్ట్ నేమ్ ని వెరిఫై చేస్తున్నారు, లాస్ట్ నేమ్ ని ఫిల్టర్ చేయకూడదు. మీరు వెరిఫై చేసే లాస్ట్ నేమే కదండి? సార్ వెరిఫై చేసే లాస్ట్ నేమ్, దాన్ని ఫిల్టర్ చేయము. ఓకే. అంటే ఇప్పుడు మీరు చేస్తే ఫస్ట్ నేమ్ తోనా చేయాలి, ఈమెయిల్ తోనా చేయాలి. సో ఫస్ట్ నేమ్ తో ఫిల్టర్ చేసినా 2 వస్తున్నాయి, లాస్ట్ నేమ్ తో ఫిల్టర్ చేసినా 2 వస్తున్నాయి, డూప్లికేట్ వస్తున్నాయి. ఇది డూప్లికేట్ ఉంది, ఫస్ట్ నేమ్ డూప్లికేట్ ఉంది, ఈమెయిల్ ఐడి డూప్లికేట్ ఉంది. మరి ఈ రో మీదకి మనం ఎలా రాగలం అంటారు? అవకాశం ఉందంటారా? కాలం యూజ్ చేసి వేయచ్చా సార్? బట్ నాకు తెలియదు అది. కాలం వరకు అవసరం లేదు, కాలం యూజ్ చేసేయం. సో రో యూజ్ చేసే చేస్తాం ఆల్వేస్. మీరు రాసేటప్పుడు ఇలా లెఫ్ట్ నుంచి రైట్ రాస్తారా, టాప్ నుంచి బాటం రాస్తారా? ఏదైనా ఒక పారాగ్రాఫ్ రాస్తున్నాం, ఆల్వేస్ లెఫ్ట్ నుంచి రైట్ రాస్తాం కానీ రైట్ నుంచి లెఫ్ట్ కి, టాప్ నుంచి బాటం కి రాయం కదా. ఆల్వేస్ లెఫ్ట్ నుంచి రైట్ రాసుకుంటూ వెళ్తాం. సో ఇక్కడ కూడా అదే ప్రాసెస్. ఓకే సార్. ఓకే ఫైన్. సో ఇప్పుడు చెప్పండి అండి. నా సో పాసిబిలిటీ లేదు కదండి మనకు ఇప్పుడు తెలిసినంత వరకు అయితే. కాన్స్టెంట్ యాక్షన్ ఉంటుంది, పాసిబిలిటీ లేదు. సో నేను ఈ లిటిల్ కరెక్ట్ గా వస్తుంది వెరిఫై చేయమన్నారు. సో నేను ఫస్ట్ నేమ్ యూస్ చేసినా నాకు డబుల్ వస్తున్నాయి, లాస్ట్ నేమ్ ఈమెయిల్ ఐడి యూస్ చేసినా డబుల్ వస్తున్నాయి. అంటే నేను లాస్ట్ నేమ్ ఎలా వెరిఫై చేయగలను? పాసిబిలిటీ కాన్స్టెంట్ యాక్షన్ మోడ్ అయితే లేదు. సో కానీ దానికి ఇంకో మెథడ్ ఉంది. సో అదేంటనేది మనం రేపు క్లాస్లో డిస్కస్ చేద్దాం. సో దాన్ని యూస్ చేసుకొని మనం చేయగలం. వీ కెన్ హ్యాండిల్ ఇట్, బట్ నాట్ విత్ ద కాన్స్టెంట్. సో వెబ్ టేబుల్స్ అనే కాన్సెప్ట్ ఉంది, దాన్ని యూస్ చేసుకొని మనం హ్యాండిల్ చేస్తాం దీన్ని. సో దాన్ని యూస్ చేసుకొని మనం ఇక్కడికి వచ్చేసేయచ్చు. సో ఎలా రావాలి ఏంటి అనేది మనం వెబ్ టేబుల్స్లో డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం నెక్స్ట్ క్లాస్లో. కానీ ఇప్పటికైతే మీరు ఇవి ప్రాక్టీస్ చేసుకోండి. ఈ రోజుకైతే ఈ కాన్స్టెంట్ యాక్షన్ మోడ్ ఇవన్నీ ప్రాక్టీస్ చేసుకుంటారండి. ఆల్ దిస్ రిక్వైర్మెంట్స్ ప్రాక్టీస్. అండ్ ఇది మీ అసైన్మెంట్, దిస్ ఇస్ యువర్ అసైన్మెంట్. సో ఇంకొక అసైన్మెంట్ లో ఇంకొకటి కూడా చూద్దాము. Verify the first name of Dole. చేయగలరా లేదా అండి? ఇది ఫస్ట్ నేమ్ ఆఫ్ డూలే అంటున్నారు, చేయగలరా చేయలేదా? 7th రిక్వైర్మెంట్ తీసేయండి, పక్కన పెట్టేసేయండి. 7th రిక్వైర్మెంట్ చేయగలరు కదండి. ఇప్పుడు ఏం చేస్తారు చెప్పండి, ఎలా చేస్తారు దీన్ని? 7th రిక్వైర్మెంట్ ని 7th రిక్వైర్మెంట్ ని ఎలా డీల్ చేస్తారు చెప్పండి ఒకసారి నాకు. లాస్ట్ నేమ్ కాన్స్టెంట్ తీసుకుంటారా? ఏమని తీసుకుంటారు లాస్ట్ నేమ్? చెప్పండి పర్లేదు. లాస్ట్ నేమ్ ఏమని తీసుకున్నా? నాకు ఫస్ట్ నేమ్ ఆఫ్ డూలే అంటే ఈ డూలే యొక్క ఫస్ట్ నేమ్ కనుక్కోమంటున్నారు. ఎలా చేస్తారు చెప్పండి? టేబుల్ చూపించమంటారా? చెప్పగలరా? త్వరగా అండి, దీనికి ఎందుకు టైం తీసుకుంటున్నారు? లాస్ట్ నేమ్ డూలే తీసుకుంటాం సార్. ఫస్ట్ కాన్స్టెంట్ లాస్ట్ నేమ్ డూలే తీసుకుని కాన్స్టెంట్ లాస్ట్ నేమ్ డూలే తీసుకుని కాన్స్టెంట్ చేస్తారు. చేయగానే ఈ రో మీదకి వచ్చేస్తారు ఫోకస్. ఫస్ట్ నేమ్ వెరిఫై చేస్తారు, అంతే కదా. వెరిఫై యాక్షన్ మోడ్ ఇచ్చి ఫస్ట్ నేమ్ వెరిఫై చేస్తారు.
సో దాంట్లో ఏముంది ఆలోచించడానికి? ఓకే, ఫైన్. సో ఇంకో రిక్వైర్మెంట్ కూడా చూడండి. సో మీరు ఇవి ప్రాక్టీస్ చేసుకోండి. ఎంత ప్రాక్టీస్ చేస్తే మీ లైఫ్ అంత ఈజీ అవుతుంది. ప్రాక్టీస్ చేయడానికి మీకు ఎన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటున్నాం మనం. ఒక్క ఎగ్జాంపుల్ తీసుకొని వెళ్ళిపోతారు ఎవరైనా, బట్ మన దగ్గర అలా ఉండదు. ఓకే, సో చూడండి. సో మల్టిపుల్ ప్రాక్టీస్ చేయండి. ఇవన్నీ మీరు నెగ్లెక్ట్ చేయకండి. ఇది ఒకటి చేసాం కదా, అర్థమైపోయింది కదా అని వదిలేయకండి. సో ట్రై టు ప్రాక్టీస్ విత్ మోర్ ఎగ్జాంపుల్స్. జాన్ సార్, జాన్. జాన్ జాన్ జే క్యాపిటల్ ఉంటుంది. జాన్ అంతే. యా. సో లాస్ట్ నేమ్ ఆఫ్ లిటిల్ వెరిఫై చేయమన్నారు. అది జాన్ అని ఉండాలంట. సో ఇది చేయగలరా లేదా అండి? కెన్ యూ డూ దిస్ రిక్వైర్మెంట్ ఆర్ నాట్? చేయొచ్చు. చేయొచ్చు సార్. ఒకసారి చేయొచ్చు, table. ఎందుకంటే లిటిల్ Yes, అనేది sir. యూనిక్ గా ఉంది కదా. Yes, లిటిల్ sir. అనేది యూనిక్ గా ఉంది కదా. సో లిటిల్ తో Yes. ఫిల్టర్ చేసేస్తారు, ఈ రో మీదకి వచ్చేస్తుంది, ఇది వెరిఫై చేస్తారు, జాన్ Verify వెరిఫై చేస్తాం. చేస్తారు. Yes, sir. ఓకే, Yes, సో sir. ఇది కూడా మీరు చేయగలరు. సో 8 రిక్వైర్మెంట్స్ వరకు మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో మీకు ప్రాబ్లం వస్తే 9th రిక్వైర్మెంట్ లో ఖచ్చితంగా వస్తుంది. సో దీన్ని చేయలేం. సో దీన్ని చేయడానికి పాసిబిలిటీ లేదు విత్ హెల్ప్ ఆఫ్ స్ట్రెంట్. సో అప్పుడు వీ కెన్ టేక్ హెల్ప్ ఫ్రమ్ వెబ్ టేబుల్స్ అని ఇంకొక మెథడ్ ఉంది. దాన్ని యూస్ చేసుకొని మనం దాన్ని వెరిఫై చేయొచ్చు. సో అది ఎలా చేయాలో మనం రేపు క్లాస్లో డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. సో ఈ రోజుకైతే ఇంతవరకు సరిపోతుంది. సో ఆల్రెడీ టైం లేట్ అవుతుంది. సో విల్ క్లోజ్ ఇట్ హియర్. సో యూ కెన్ ప్రాక్టీస్ దిస్ ఆల్ ద 8 రిక్వైర్మెంట్స్. సో మనమైతే ఫస్ట్ 6 చూసాము, సో 5 చూసాము. 6, 7, 8 మీరు అసైన్మెంట్ గా చేయగలరా, చేయలేరా Yes, sir. అండి? ఓకే, సో అసైన్మెంట్ చేస్తారు కదా, చేసి నాకు ఫోటో పెట్టండి వాట్సాప్ లో. సో ఓకే, సో ట్రై టు గెట్ దీస్ డన్ బై టుమారో. ఓకే, సో 9th రిక్వైర్మెంట్ ఎలా చేయాలో నేను చూపిస్తాను మీకు, దీని గురించి ఏం వరీ అవ్వకండి. సో విల్ హ్యాండిల్ దిస్ టుమారో. ఓకే, ఫైన్ కదండి ఆల్ ఆఫ్ యూ? ఓకే, సో ఎనీ అదర్ క్వశ్చన్స్ ఫ్రమ్ ఎనీబడి బిఫోర్ వి క్లోజ్ ద క్లాస్? సార్ ఆ URL ఇవ్వండి సార్. పంపిస్తాను, మీకు మెయిల్ పంపిస్తాను. డోంట్ వరీ అబౌట్ యువర్. సార్ ఈ టెస్టింగ్ ఏమంటారు సార్? ఇప్పుడు వరకు మనం డెమో వెబ్ షాప్ చేసాం, ఇది వెబ్ అప్లికేషన్ టెస్టింగ్. ఇప్పుడు దీన్ని ఇది కూడా వెబ్ అప్లికేషనే. సో దీనికంటే ఇదేం డొమైన్ లేదు. సో ఇది కూడా వెబ్ అప్లికేషన్. డెమో వెబ్ షాప్ మన ఎలా వెబ్ అప్లికేషన్ మనం యూఆర్ఎల్ యాక్సెస్ చేసామంటే ఖచ్చితంగా అది కూడా వెబ్ అప్లికేషన్. ఇది కూడా వన్ ఆఫ్ ద వెబ్ అప్లికేషన్. ఓకే సార్, సో ఓకే కాకపోతే డేటా ఇక్కడ టేబుల్లో రిప్రజెంట్ అవుతుంది. సో డేటా ఓకే ఇస్ సార్. రిప్రజెంటింగ్ ఇన్ ది టేబుల్. సో ఇక్కడ టేబుల్లో కాకుండా మామూలుగా ఉన్నాయి లింక్స్, బటన్స్. GUI లాగా ఉంది. ఇది కూడా జియోఏ. ఓకే, ఇది కూడా జియోఏ, కాకపోతే ఇక్కడ టేబుల్లో ఉంది డేటా. ఇక్కడ బాగా మామూలుగా నార్మల్ గా ఉంది డేటా, బయట ఉంది. టేబుల్లో లేకుండా, టేబుల్ రిప్రజెంటేషన్ లేకుండా నార్మల్ గా ఉన్నాయి. కానీ ఇక్కడ టేబుల్ రిప్రజెంటేషన్ ఉంది. రెండు వెబ్ అప్లికేషన్స్. మనం యూఆర్ఎల్ టైప్ చేసామంటేనే వెబ్ అప్లికేషన్. ఓకే, ఓకే మొత్తం సార్. వెబ్ అప్లికేషన్ ఉంది. బట్ హియర్ డేటా ఈస్ representing in table in the form of a table, and here it is not in table. అంతే. సో టేబుల్లో లేకపోతే మనం డైరెక్ట్ గా వెరిఫై చేసుకోవచ్చు. టేబుల్లో ఉంది కాబట్టి, టేబుల్ అంతా ఒక కంట్రోల్లో ఉంది కాబట్టి, ఆ కంట్రోల్ మొత్తంలో నుంచి మనం పర్టికులర్ మన కాన్సెప్ట్ ఫిల్టర్ చేసుకొని మనకు కావాల్సిన దగ్గరికి వెళ్ళి చూసి మనం ఫిల్టర్ కాల్ చేస్తున్నాం సార్. Yeah, ఓకే yeah. సార్, మీరు బాగా ప్రాక్టీస్ చేసుకోండి, మీకు Thank you, sir. అర్థమైపోతుంది. ఓకే, Yeah. ఫైన్ అండి. థ్యాంక్ యూ సార్. ఓకే, ఇంకెవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? ఎనీ అదర్ క్వశ్చన్స్ ఫ్రమ్ ఎనీబడి? No, sir. నో? నో సార్. Okay, fine. Okay, thanks for confirming and thanks for staying back. So I'm sorry for the late update. So మీకు కొంచెం లేట్ గా ఇన్ఫార్మ్ చేయాల్సి వచ్చింది, బికాస్ ఐ వాజ్ నాట్ షూర్ అది కంటిన్యూగా ఉంటుందా ఆ మీటింగ్ అనేది నేను అనుకోలేదు. సో సడన్ గా నాకు అది కంటిన్యూ చేయాల్సి వచ్చింది. సో అండ్ సో ఇట్స్ నాట్ ఇన్ మై హ్యాండ్స్ యాక్చువల్లీ. సో దట్స్ ద రీజన్ ఐ కుడెంట్ జాయిన్ at 7 o'clock. ఓకే, బట్ స్టిల్ నేను ఒక 2 minutes టైం తీసుకొని అక్కడ బ్రేక్ తీసుకొని మీకు జాయిన్ ఇన్ఫార్మ్ చేశాను. సో కొంచెం, బట్ ఐఎమ్ సారీ ఫర్ ద లేట్ అప్డేట్. ఓకే, సో నాకు నిన్న తెలుసు, నిన్నే మీకు చెప్పుండేవాడిని, బట్ నేను నాకు తెలియదు అది ఎక్స్టెండ్ అవుతుందని. ఓకే, ఫైన్ అండి ఆల్ ఆఫ్ యూ. Okay. And from tomorrow Yes, again sir. we'll connect at 7 o'clock only. Okay,
సో ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ టుడే. ఓకేనండి. ఓకే ఓకే సార్. Okay, Okay. So tomorrow we'll sharp connect at 7 o'clock. Okay, Thank you, sir. fine. Sir. Okay, Okay, so sir. please Thank you, sir. complete this. Okay, please complete this practice. Okay, ఏదైతే కంప్లీట్ చేయండి, నేను మీకు ఇప్పుడే URL పంపిస్తాను మెయిల్లో. ఓకే, మీకు మెయిల్ వస్తుంది. మెయిల్లో మీకు ఈ వెబ్సైట్ URL వస్తుంది. ఓకే, సో జస్ట్ మీరు ఓపెన్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. Okay, sir. Fine. So we'll close it here. See you tomorrow then. Have a great day. Bye bye. బై బై. Thank you, sir.